ముందుగా ఈ ధ్యానాన్ని అందించిన జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురుమాత స్వర్ణమాల పత్రి మేడంకి, పరమ గురువులందరికీ కూడా నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. అలానే మహావతార్ ఫౌండేషన్ టీంలో ఉన్న పేరు పేరున ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈ ప్లాట్ఫామ్ మీద నా ఆత్మ బంధువులందరికీ నా ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు సబ్జెక్ట్ స్వాధ్యాయంలోకి వెళ్ళి ఇప్పుడు చక్కటి ధ్యానం చేసుకుందాం. ఇక స్వాధ్యాయం. ఈ స్వాధ్యాయంలో భాగంగా మన చక్రాలు, వాటి స్థితులు, పత్రిగారు కాన్సెప్ట్, పత్రిగారు ప్రబోధాలు, ఆ కాన్సెప్ట్ తెలుసుకుందాం. అది అసలు ఏమవసరం, మన పత్రిగారు కాన్సెప్ట్ చదివితే చాలు. ఆయన స్పీచెస్ ఎంత క్లుప్తంగా ఉన్నాయంటే మనం ప్రతి ఒక్క చాప్టర్ చదివితే కనుక చాలా అర్థం అవుతాయి మనకి. ఒక్కసారి చదివితే అర్థం కావు, మనం చదువుతూ చదువుతూ ఉంటే అర్థం అవుతాయి. ఎప్పుడైతే ధ్యానం చేసి ఆ స్వాధ్యాయం చేసి బుక్ చదివి ఆ సజ్జన సాంగత్యంలో పాల్గొంటామో ప్రతి ఒక్క దానిపైన అవగాహన వస్తుంది. ఈరోజు చక్రాల గురించి తెలుసుకుందాం. చక్రాలు అంటే ఏవేవో బండి చక్రాలాగా ఉంటాయని కాదు, కొన్ని వేల నాడుల సముదాయం కలిపి ఒక చక్రము అంటాము. అలా మన శరీరంలో 7 చక్రాలు, మొదలది 7 చక్రాలు అంటే పైన ఇంకా హయ్యర్ చక్రాస్ ఉన్నాయి. ఈ 6 చక్రాలు కాకుండా 7వ సహస్రార స్థితి, మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధ, ఆజ్ఞ, 7వది సహస్రార స్థితి. ఎప్పుడైతే మనం ఈ చక్రాలు మనలో బ్యాలెన్స్గా ఉంటే చక్కగా ఆరోగ్యంగా ఉంటాం. ఈ చక్రాలు బ్యాలెన్స్ అటు ఇటుగా ఉన్నప్పుడే మనిషికి అనారోగ్యం అనేది వస్తుంది. కొన్ని వేల నాడులు అని చెప్పారు. అసలు ఈ మన తల భాగం నుండి మన అరిపాదముల వరకు మన శరీరం అంతా కూడా నాడులతో నిండిపోయి ఉంటుంది. అందుకే చూడండి, ఫస్ట్ ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ నాడి బట్టు చూస్తారు, ఎలా ఉంది పేషెంట్కి ఏంటని. ఎప్పుడైతే మనం సాధన చేస్తామో ఆ చక్రాలన్నీ సమస్థితిలో వస్తాయి. సాచుక నఖశిఖ అంటే మన తల భాగము నుండి మన అరిపాదముల వేళ్ల వరకు కూడా ఈ శరీరం అంతా కూడా నాడులతో నిండిపోయింది. ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తామో ఫస్ట్ ఈ 2,72,000 నాడులు శక్తివంతం అవుతాయి. ఫస్ట్ మూలాధారం దగ్గరికి వెళ్దాం. మూలాధార చక్రం. మూల అంటే ఆధారం, ఈ భూమికి ఆధారమైనది భూమి. ఎందుకంటే మనం భూతత్వంతో ఉంటుంది. ఆ చక్రం ఏ కలర్లో ఉంటుంది? ఎరుపు రంగులో ఉంటుంది. చూడండి, మనం తెల్లవారు లేస్తే భూమి మీద తొక్కుతూ, పాదాలతో తొక్కుతూ, మళ్ళీ నైట్ పడుకునే వరకు కూడా భూమిని మనం టచ్ చేస్తూనే ఉంటాం, స్పృశిస్తూనే ఉంటాం. అందుకే భూమాతకు ఉన్నంత సహనం నీకు ఉండాలని చెప్తారు. మరి ఆ భూమి అనుకోవచ్చు కదా, మనం అందరం తెల్లవారు లేచింది కానీ తొక్కుతూ ఉంటాం, మళ్ళీ చేస్తూ ఉంటాం కదా. ఎప్పుడైతే మనం సాధన చేస్తాం ఇది ఎరుపు రంగులో ఉంటుంది. ప్రతి ఒక్క చక్రము కూడా ఒక గ్రంథితో అనుసంధానం అవుతుంది. ఈ చక్రం ఏంటిది? ఎడ్రినల్ గ్లాండ్తో అనుసంధానమై ఉంటుంది. మనం ఎప్పుడైతే సాధన చేస్తామో ఆ ఎడ్రినల్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. కొన్ని జన్మలు ఒక్కొక్క చక్రంలో ఉంటూ వాటి స్థితిని దాటి మళ్ళా 2వ చక్రంలోకి వస్తాం. అలా కొన్ని జన్మలైనాక ఇంకొక చక్రంలోకి, అలా 6 చక్రాలకు వచ్చి 7వదైనప్పుడు సహస్రార స్థితి కాదు. ఇది చక్రము అంటే యాక్టివేషన్ ధ్యానం చేసి ఒక్క రోజుకి అవ్వాలంటే అవ్వదు. ఎన్నో జన్మల సాధన ఉంటేనే మనం ఈ ధ్యానంలోకి వస్తాం. ఈ ధ్యానంలోకి వచ్చినాక అప్పుడు ఎన్ని సమస్థితిలోకి వస్తాయి ఏంటి. ఇప్పుడు దయానంద సరస్వతి అనుకుంటారు, అసలు చక్రాలంటే ఏంటి చూద్దామని శ్మశానానికి వెళ్ళి ఒక శరీరానికి వచ్చి చూస్తే చక్రాలు కనపడతాయా? చక్రాలు కనపడ, కొన్ని వేల నాడుల సముదాయం అంతే ఈ శరీరం అంటే. పైకి కనపడేది మాత్రం ఒక ఈ స్థూల శరీరం మాత్రమే. ఈ కళ్ళు, చేతులు, కాళ్ళు, ఈ పై భాగాల వరకు మాత్రమే కనపడతాయి. లోపల ఎవరికీ కనపడవు. మనం సాధన చేసినప్పుడే మన దివ్య చక్షు ద్వారా మాత్రమే ఆ లోపల వాటిని దర్శించగలుగుతాం. దయానంద సరస్వతి చూసారు, ఏమైంది కనుక ఏమీ కనపడలే, శరీరం మాత్రమే కనపడింది. అలానే నువ్వు చూడాలనుకున్నా కూడా, నేను చక్రాలను చూడాలి, వాటి రంగులు చూడాలి, ఇవన్నీ అనుకున్నా నీకేమీ కనపడదు. నీ సాధన ద్వారా మాత్రమే వాటిని తెలుసుకోగలుగుతాం మనం. ఇప్పుడు ఈ ఎడ్రినల్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. ఈ ఎడ్రినల్ గ్లాండ్ యాక్టివేట్ లేనప్పుడు మూలాధార చక్రం ఎవరో వినాయకుడు దీనికి అధిపతి. అందుకే చూడండి, ఫస్ట్ ఏం చేసినా కూడా
ఫస్ట్ వినాయకుడికి పూజ చేస్తారు, గణపతికి. ఇక్కడ నువ్వు సాధన చేసినప్పుడు మన ప్రమేయం లేదు, ఎందుకంటే సమస్త దేవతలు సమస్త దైవం మన లోపలే ఉన్నారు. ధ్యానం చేయకముందు నువ్వు నమ్మవు. ధ్యానం చేసినాక నీకు ఆ అనుభవం అయినాక అప్పుడు నమ్మగలుగుతాం. ఎందుకంటే ఆ చక్రం యాక్టివేట్ అయింది, నీకు తెలవకుండా ఆ మూలాధార చక్రం యాక్టివేట్ అయినప్పుడు నీకు సంపూర్ణ ఆరోగ్య భూతత్వంతో జీవిస్తావు నువ్వు అక్కడ. అంటే అంత సహనం వస్తుంది మనకు అక్కడ ఏ విషయంలో అయినా సరే. ఈ చక్రం యాక్టివేట్గా లేనప్పుడు ఏం సంబంధం, ఏం జబ్బులు వస్తాయి, కాళ్ళకు సంబంధించి నరాలకు సంబంధించి వ్యాధులు వస్తాయి. ఎందుకని అక్కడ ఆ చక్రం నాకు యాక్టివేట్ లేదని నువ్వు సాధన చేసేటప్పుడు దాని మీద దృష్టి పెట్టి సాధన చేస్తే ఆ చక్రం యాక్టివేట్ అవుతుంది. ఈ చక్రాలన్నీ కూడా మళ్ళీ ఒక స్థితిలో ఉండవు. మన సాధన బట్టి, మన భావన బట్టి, మన ఆలోచనలు బట్టి ఆ స్థితులు కూడా మారుతూ ఉంటాయి. మూలా ప్లస్ ఆధారం, భూమికి ఆధారమైనది. వీళ్ళంతా ఏ స్థితిలో ఉంటారు? శరీర స్థితిలోనే ఉంటారు ఇక. అంటే అంతా నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం, నా వాళ్ళు, నా సంసారం, నా సంపాదన, ఈ స్థితిలోనే ఉంటారు ఇక వాళ్ళు. చూడండి, ఇప్పుడు ధ్యానానికి రమ్మన్నాం అనుకో ఎవరన్నా, నాకు సమయం లేదండి నేను రాను, నాకు బోల్డు బాధ్యతలు అని చెప్తారు. ఉంటాయి బాధ్యతలు, ఉంటాయి, బాధ్యత లేకుండా ఎవరికి ఉండదు. అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తూ మన కోసం మనం చేసుకునేదే ధ్యాన సాధన. ధ్యానం అంటే ఏంటి? ఫౌండేషన్. నువ్వు ఆ ధ్యానం అనే పునాదిని గట్టిగా పట్టుకుంటేనే అప్పుడు నీ చక్రాలు తెలిసినా ఏది తెలిసినా తెలుస్తాయి. నువ్వు ధ్యానం చేయకుండా ఎన్ని క్లాసులు విన్నా కూడా ఈ చక్రాలు చెప్పినా కూడా అర్థం కావు అక్కడ. ఎప్పుడైతే ఇప్పుడు 40 నిమిషాలు ధ్యానం చేసావు, అప్పుడు ఆ జ్ఞానం వచ్చినప్పుడు ఈ జ్ఞానం మనకు అక్కడ అనుభవ జ్ఞానంగా మారుతుంది. అప్పటిదాకా ఈ శరీరం అనుకునే స్థితిలోనే ఉంటారు కొంతమంది. ఇంక ఎవరు ఎన్ని చెప్పినా కూడా వినరు. ఓ వాళ్ళ స్థితి ఏంటి, తర్వాత కొన్ని జన్మలు దాటినాక అందుకే తమో గుణంలో ఉంటారు వాళ్ళు. ఇక నేను చెప్పేదే కరెక్ట్ అనుకునే స్థితిలో జీవిస్తారు. మూల ప్లస్ ఆధారం. ఇక రెండో చక్రానికి వెళ్తే స్వాధిష్టానం. స్వాధిష్టానాన్ని దేనికి సంబంధించి ఒక స్థితులు ఇవి అంతే. మనసుకు సంబంధించిన స్థితి. ఆ మనసు ఏం చేస్తుంది? నువ్వు ధ్యానం చేయకపోతే నేను గందరగోళంగా చేసేస్తుంది. ఒక్క క్షణం ఉన్న మనసు మరు క్షణానికి అది ఉండదు. బుద్ధుడు అదే చెప్తాడు. నీకు బయట నువ్వు కొన్ని వేలకు వేల శత్రువులను ఓడించవచ్చు, కానీ నీ మనస్సును జయించినప్పుడే అప్పుడే నువ్వు అసలైన గొప్పవాడని చెప్తాడు బుద్ధుడు. ఆ మనస్సును జయించాలంటే నీ స్వాధిష్టాన చక్రం యాక్టివేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా నీ మనసు శూన్యమవుతుంది. అందుకే ఈ మనసుకు మనం ఇక్కడ ధ్యానాలు ఏం చేస్తాం? పని కాని పని ఒకటి, శ్వాస మీద ధ్యాస పెడతాం. ఎప్పుడైతే ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యాన సాధన చేస్తామో ఈ మనసు అనేది ఏమవుతుంది? శూన్యమైపోతుంది. లేకపోతే ఈ మనసు ఏం చేస్తుంది? నిన్ను ఎప్పుడు గతం వైపే తీసుకువెళ్తుంది. గతం అంటే ఏంటి? క్యాన్సిల్ చెక్. క్యాన్సిల్ చెక్ దేనికి పనికి వస్తుంది? దేనికి పనికిరాదు. లేకపోతే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తావు, ఫ్యూచర్ ప్రామిసరీ నోటు. దేనికి పని చేస్తుంది? అది దేనికి పని చేయదు. ఇప్పుడు మనం ప్రెజెన్స్ ఏంటిది? రెడీ క్యాష్. నువ్వు ఎప్పుడైతే మన దగ్గర క్యాష్ ఉందనుకో ఏదైనా చేయగలుగుతావు. ప్రజెంట్ వర్తమానమే బహుమానమో. ఎప్పుడైతే నువ్వు సాధన చేస్తావో నీ స్వాధిష్టాన చక్రం ఆ మనసు స్థితిని దాడతాం. మనసును గురించి చెప్పుకుంటూ వెళ్తే 1 డే సెషన్స్ అయిపోతాయి, 1 డే వర్క్షాప్లు అయిపోతాయి. ఆ మనసు నిన్ను అంత అతలాకుతలం చేసేస్తుంది, నిన్ను సరి అయిన రీతిలో. అందుకే మనసుని దేనితో పోలుస్తారు? కోతితో పోలుస్తారు. గుర్రంలా పరిగెత్తుంది అంటారు మనసు. ఎందుకని? అందుకే ఆ గుర్రాలకు కళ్ళాలి. అందుకే ధ్యానంలో మన ఇంద్రియాలని అక్కడ మనం జయిస్తాం. 2 కళ్ళు మూస్తాం, 2 చెవులకు మంచి సంగీతము, చక్క ముక్కుతో శ్వాసను గమనిస్తాం, వాక్కు సరి అయిన మాట మాట్లాడతాం. అక్కడ ఇంద్రియాలు నీ ప్రమేయం లేకుండా అక్కడ క్లోజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ మనసు యొక్క వేగం తగ్గుతుంది. మరి అర్జునుడు బేలగా అడుగుతాడు కృష్ణుని, బావా యుద్ధంలో నా వాళ్ళని చంపడం నా వల్ల కావట్లేదు, ఏం చెయ్యాలంటే అప్పుడు అభ్యాస వైరాగ్యాల ద్వారా మాత్రమే నీ మనస్సును కట్టడి చేయగలవు అని చెప్తారు ఆయన. వాయువును బంధించటం ఎంత కష్టమో నీ మనస్సును కూడా బంధించటం అంత కష్టం అని చెప్తాడు ఆయన. పోనీ గాలిని మనం బంధించగలుగుతాం, మనం ఎవరైనా పట్టుకోగలుగుతామా గాలిని? కానీ ఆ వాయువు యొక్క స్పర్శను అనుభూతించగలుగుతాం.
ఇది వెచ్చగా ఉంది, ఈ గాలి చల్లగా ఉందని అనుభూతి ద్వారా మాత్రమే చెప్పగలుగుతాం. అక్కడ ఏమవుతుంది, అట్లానే నీ మనసును బంధించేస్తాం, దాన్ని పట్టుకోగలుగుతామా? అక్కడ ఏముంది, ఆయన చెప్తాడు, ఈ మనసులు అభ్యాస వైరాగ్యాల ద్వారా మాత్రమే నీ మనసును కట్టడి చేయగలుగుతావు. నువ్వు సాధన, అభ్యాసం అంటే ఏంటి? సాధన, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. నువ్వు ఈ సాధన చెయ్యాలి అంటే సప్త సముద్రాలు దాటనవసరం లేదు, ఏ కొండలు ఎక్కనవసరం లేదు, చెమటలు కారేటట్టు నువ్వు కసరత్తు చేయనవసరం లేదు. నీ సాధన ద్వారా, శ్వాస మీద ధ్యాస సాధన ద్వారా ఎప్పుడైతే చేస్తావో నీ మనసు, ఆ చంచలమైన మనసు నిర్మలమవుతుంది. నిర్మలమైన మనసు నిశ్చలమవుతుంది. నిశ్చలమైన మనసు శూన్యమవుతుంది. ఆ శూన్యమైన మనసు పరిశూన్యమవుతుంది, మహాపరిశూన్యమవుతుంది. నువ్వు ఎప్పుడైతే నిరాకారంగా కళ్ళు మూసుకుని కూర్చున్నావో నీ ప్రమేయం లేకుండా ఈ మనసు చక్కగా సైలెన్స్ అయిపోతుంది, ఒక శూన్యానికి వచ్చేస్తుంది. ఆ శూన్యానికి వచ్చినప్పుడు నీ స్వాదిష్టాన చక్రం యాక్టివేట్ అవుతుంది సాధన ద్వారా. ఇది ఎక్కడ ఏమవుతుంది, ఇది ప్రోస్టేట్ గ్రంథికి అనుసంధానం అయి ఉంటుంది. ఈ ప్రోస్టేట్ గ్రంథికి ఇది అనుసంధానం. నువ్వు ధ్యానం చేయనప్పుడు ఎప్పుడైతే ప్రోస్టేట్ గ్రంథి వ్యతిరేక దశలో ఉందల్లా, సాధన చేసినప్పుడు మన ప్రమేయం ఏ గ్రంథి, నాకు ఏ చక్రం యాక్టివేట్ అవ్వాల్సిన కూర్చోవలసిన అనుకోవసలా, మనం సాధన చేస్తే చాలు ప్రతి ఒక్క చక్రం ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతాయి. ఇదే కలర్లో ఉంటుంది, కమలా పండు ఆరెంజ్ కలర్లో ఉంటుంది, కాషాయ రంగు ఆ కలర్లో ఉంటుంది. ఇది సరిగ్గా లేనప్పుడు యుట్రస్, గర్భ సంబంధించిన వ్యాధులు, చర్మానికి సంబంధించిన వ్యాధులు, ఇవన్నీ కూడా వస్తాయి. కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. అవి వస్తున్నాయంటే అక్కడ నీకు గమనించుకోవాలి, నా స్వాదిష్టాన చక్రంలో వ్యతిరేక దిశ పనిచేస్తుంది కాబట్టి నా సాధన ద్వారా ఆ చక్రం మీద దృష్టి పెట్టి సాధన ఎక్కువ చేస్తే ఆటోమేటిక్గా నా చక్రం యాక్టివేట్ అవుతుంది, అక్కడ జ్ఞానం వస్తుంది మనం ధ్యానం చేస్తే. ఎందుకు ప్రతి ఒక్క చక్రానికి ఒక రంగు స్థితులు పెట్టారు సార్? అదే అక్కడ మూలాధారం శరీరానికి సంబంధించిన స్థితి, ఇక్కడ స్వాదిష్టానం అనేది మనసుకు సంబంధించిన స్థితి. ఈ మనసులో ఉన్నప్పుడు ఏమనుకుంటాం, నేను హిందువుల్ని, నేను క్రిస్టియన్ని, నేను శూద్రుణ్ణి, నేను బ్రాహ్మణుణ్ణి అని ఏం చేస్తాం, ఆ మనస్సు స్థితిలోనే మనం బేరీజ్ వేసుకుంటూ జీవిస్తాడు. చూడండి, ఇప్పుడు రష్యా దేశంలో మన స్థితిలో ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు ఏమంటారంటే, అక్కడ దేవుణ్ణి నమ్మితే వాళ్ళు అక్కడ పిచ్చోళ్ళు అంటారు రష్యా దేశంలో. మన భారతదేశంలో దేవుణ్ణి నమ్మకపోతే నిన్ను పిచ్చోడు అంటారు. ఎందుకని? ఏ రకమైన సమాజంలో జీవిస్తావో నువ్వు, నీకు ఆ రకమైన మనస్సే ఉంటుంది. ఇప్పుడు హిందువులుగా జీవించావు అనుకో, నేను హిందువులు అంటే దేవాలయాలకు వెళ్తారు, క్రిస్టియన్స్ చర్చిలు, అక్కడ ముస్లిమ్స్ అయితే నమాజు, అలా ఎవరి అంటే ఏ రకమైన, ఇందుకు చిన్నప్పటి నుంచి నువ్వు ఆ సమాజంలో జీవిస్తున్నావు కాబట్టి నీకు ఆ రకమైన మనస్సు ఏర్పడింది. ఈ మనస్సు స్థితి దాటాలి నువ్వు. నువ్వు హిందువువా, ముస్లింవా, క్రిస్టియన్వా, శూద్రుడువా, బ్రాహ్మణుడు, అందరిలో ఉన్నది ఒక్కటే చైతన్యం నువ్వు గుర్తించాలంటే ఈ మనస్సును దాటాల్సిందే. ఈ మనస్సును దాటకుండా నువ్వు అక్కడ నీకు సత్యం అర్థం కాదు. ఇందుకే రాలేరు కొంతమంది, ఆ మనస్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా చెప్పినా కూడా రాలేరు అక్కడ. ఇక తర్వాత చక్రానికి వెళ్తే మణిపూరక చక్రం, మణి ప్లస్ పూరకం. ఇది ఏ కలర్లో ఉంటుంది? పసుపచ్చ రంగులో ఉంటుంది. అది ఎక్కడ జఠరాగ్ని బాగా పనిచేస్తుంది మనకు అక్కడ. మనం సాధన చేసినప్పుడు ఆ జఠరాగ్ని పనిచేసినప్పుడే మనము తీసుకున్న ఆహారం కూడా సరిగ్గా జీర్ణమవుతుంది. ఇక్కడ ఈ స్థితికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, బుద్ధి స్థితికి వస్తున్నాం. అక్కడ మూలాధారంలో శరీర స్థితి, స్వాదిష్టానంలో మనస్థితిని దాటుతాం. ఇక మణిపూరక దగ్గరకు వచ్చేటప్పటికి బుద్ధి వస్తుంది. బుద్ధి ఉన్నవాడే బుద్ధుడు. వీళ్ళు మంచి పాండిత్యంలో ఉంటారు కానీ జ్ఞానం ఉండదు. ప్రాపంచానికి సంబంధించిన పాండిత్యమే గాని తన అంతర్గతానికి సంబంధించిన పాండిత్యం, ఆ జ్ఞానం ఉండదు వాళ్ళకి. ఎందువల్ల అక్కడ ఆ ప్రాపంచకంలోనే ఉంటారు వాళ్ళు, అక్కడ సాధన చెయ్యరు. సైంటిస్టులు ఉండొచ్చు, డాక్టర్స్ ఉండొచ్చు, లాయర్స్ ఉండొచ్చు, మంచి వేదాలు చదివే వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళందరూ మంచి ప్రావీణ్యం గలవారు. కానీ అంతవరకే లిమిట్.
అన్లిమిటెడ్, పరిమితి లేదు. అంతర్గతానికి సంబంధించి అంతర్బోధకు సంబంధించిన జ్ఞానం లేదు. ఎప్పుడైతే మన ఇంట్యూషన్ తెలుసుకోవాలి, మన అంతర్బోధ, మన ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవాలి, మన లోపలికి ప్రవేశించినప్పుడు మాత్రమే మన అంతర్గతంగా అంతర్ముఖంగా ప్రవేశించినప్పుడు మాత్రమే ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు. నువ్వు బయట ఎన్ని ప్రయాణం చేసినా కూడా నీ లోపలికి నువ్వు ప్రయాణించిందే ఈ సత్యం అనేది అర్థం కాదు. నువ్వు ఎన్ని బుక్స్ చదివినా, ఎన్ని సజ్జన సాంగత్యాలు చేసినా అక్కడ అర్థం కాదు. ధ్యానం చేసినప్పుడు మాత్రమే ఆ జ్ఞానం అనేది మనకి ఎవరికి వాళ్ళకి స్వానుభవంగా అర్థమవుతుంది. ఇది ఒకరు చెప్తే వచ్చేది కాదు. ఎప్పుడైతే మనం సాధన చేస్తామో మనది ఇది ప్రాంకియస్ గ్రంథితో ఇది ప్రాంక్రియాస్ గ్లాండ్తో అనుసంధానం అయి ఉంటుంది. ఈ గ్రంథి సరిగ్గా లేదనుకో, ఏం సంబంధించిన వ్యాధులు వస్తాయి? ఎసిడిటీ, అల్సర్ అని, గ్యాస్ అని, అజీర్ణ సమస్యలని, ఇవన్నీ రావడానికి కారణం అక్కడ నీ ప్రాంకియస్ గ్లాండ్ సరిగ్గా పనిచేయట్లేదు. అందరూ ధ్యానం చేసినాక నాకు ఆరోగ్యం వస్తుందంటే అక్కడ ఆ గ్రంథి యాక్టివేట్ అయ్యి వాళ్ళకి సంబంధించిన డిసీజ్లన్నీ వెళ్ళిపోయాయి వాళ్ళకి. అప్పటిదాకా గ్యాస్, ఎసిడిటీ, అల్సర్, అజీర్ణ సమస్యలు, రకరకాల వ్యాధులు, లివర్ కొలెస్ట్రాల్, ఇవన్నీ కూడా వెళ్ళిపోయినాయి అక్కడ నీ ప్రమేయం లేకుండా. అక్కడ ఆ గ్రంథి చక్కగా సరిగ్గా ఉత్పత్తి చేస్తోంది. ఎక్కడ ఏ ఉత్పత్తి కావాలో ఆ భాగంలో. పసుపచ్చ రంగు ఎలా ఉంటుంది చూడండి మరి. అది మంచి పాండిత్యం ఉంది, కానీ దేనికి నీకు అక్కడ? భౌతికానికి సంబంధించిన పాండిత్యం ఊరికే. నీ లోపల గురించి నువ్వు ఎందుకు జన్మ తీసుకున్నావు, నీ ప్రణాళిక ఏంటి చెప్పమంటే ఒక్క ముక్క అర్థం కాదు అక్కడ. ఈ పాండిత్యానికి సంబంధించిన, ఎందుకంటే భౌతికంలోనే జీవిస్తున్నాడు ఆ మానవుడు. దీనికి సంబంధించిన కథ చెప్పుకుందాం. ఒక పాండిత్యం అంటే మంచి బాగా చదువుకున్న వ్యక్తి ఉన్నాడు. ప్రాపంచిక అంటే ఎంఏ చదువుకున్నాడు. ఎంఏలో కూడా బాగా పిహెచ్డి చేశాడు. బాగా లెక్కల్లో బాగా మంచి పాండిత్యం గలవాడు. అందువల్ల ఆయనకేంటంటే ఒక గొప్ప అహంకారం ఉండేది. నన్ను మించిన వాళ్ళు మ్యాథ్స్లో ఎవరూ లేరు, వీరెవ్వరికీ రాదు, నేనే గొప్పవాణ్ణి అని ఒక అహంకారం ఉంది. ఆ అహంకారంతో ఉంటాడు. ఒకనాడు పక్క ఊరికి వెళ్ళాల్సిన పని వస్తుంది. పక్క ఊరికి వెళ్ళాలంటే పడవ ప్రయాణం చేస్తేనే అవతల ఊరికి, ఈ నది నుంచి ఆ నది దాటితే పక్క ఊరికి వెళ్ళగలుగుతాడు. సరే, ఒక పడవ నడిపే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ పడవ ఎక్కి ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈయనకి అహంకారం ఉంది. పడవ నడిపేవాడంటే తక్కువ, నేనేమి ఎంఏ బాగా చదువుకున్నాను కదా, మ్యాథ్స్లో మంచి ప్రావీణ్యం చదివాడు, వీడికి ఏమీ తెలవదనే భావంలో ఉంటూ ప్రయాణం కొనసాగిస్తూ ఉంటాడు. పడవ నడిపే వ్యక్తి ఏమీ మాట్లాడో. కొంతమంది కూర్చున్నారు ఆ పడవలో కూడా. ఈ ఎంఏ మాస్టర్ కూడా, ఈ గురువు ఈయన కూడా కూర్చున్నాడు. కొంత దూరం నడిచినాక ఈయన అడుగుతాడు ఈ పాండిత్యమి, ఈ లెక్కల మాస్టర్, నువ్వు ఏమైనా చదువుకున్నావా అంటాడు. నేనేమీ చదువుకోలే స్వామి అంటాడు. అంటే నీ జీవితంలో 4వ భాగం వృధా అయిపోయింది అంటాడు. ఈ పడవ నడిపే వ్యక్తి ఏమీ మాట్లాడు. మరలా కొంచెం దూరం నడుస్తూ ఉంటుంది, పడవ ప్రయాణం సాగుతూ ఉంటుంది. ఈయన నోటి దొరద కదా, ఆయన ఏమి పడవ నడిపే వ్యక్తి మాట్లాడు. మళ్ళా అడుగుతాడు, వేదాంతాల గురించి ఏమైనా తెలుసుకున్నావా అంటాడు. నాకేమీ తెలవ స్వామి అంటాడు. అడితే నీ జీవితంలో 30వ భాగం వృధా అయిపోయింది అంటాడు. ఏమీ మాట్లాడ పడవ నడిపే వ్యక్తి. పడవ ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఈయనేమో లోపల నుంచి మాట్లాడాలని తహతహా, నేను గొప్పవాణ్ణి కదా, వీడిని ఎలా అయినా నేను గొప్ప ప్రదర్శించాలని అనుకుంటూ ఉంటాడు. పడవ ప్రయాణం కొనసాగుతుంది. మరలా కొంత దూరం ప్రయాణం సాగినాక మరలా అడుగుతాడు, నీకు జీవిత శాస్త్రం గురించి ఏమైనా తెలుసా స్వామి అంటాడు. నాకు ఏమీ తెలవదు అంటాడు పడవ నడిపే వ్యక్తి. అడితే నీ జీవితంలో అర్ధ భాగం వృధా అయిపోయింది అంటాడు. పడవ ప్రయాణం అలా సాగుతూ ఉంటుంది. కొంత దూరం సాగుతూ ఉంటుంది. అప్పుడు కొంత దూరం సాగినాక ఉండుండి వాతావరణం సడన్గా మారిపోతుంది. కారు మబ్బులు కమ్మేసేసి, అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న వాతావరణం కారు మబ్బులు కమ్మేసేసి వర్షం, గాలి హోరుమంట వస్తూ ఉంటుంది. ఆ గాలికి పడవ అటు ఇటు అటు ఇటు ఊగుతూ ఉంటుంది. ఇంకా గాలి హోరుమంట, వాతావరణం సడన్గా మారిపోయి గాలి విపరీతంగా వేస్తూ ఉంటుంది. ఆ విపరీతమైన గాలికి పడవ అటు ఇటు ఊగుతూ ఉంటుంది. అప్పుడు పడవ నడిపే వ్యక్తి నోరు విప్పుతాడు. స్వామి, మీకు ఈత కొట్టడం వచ్చా అంటాడు.
నాకు ఈత కొట్టడం రాదు అంటాడు ఈ మాస్టర్, ఎంఏ మాస్టర్. అడిగితే మీ జీవితం మొత్తం వృధా అయిపోయింది అంటాడు. ఆ పడవ అటు ఇటు ఊగిపోయేటప్పటికి, బాగా గాలి విజృంభేటప్పటికి, పడవ నడిపే వ్యక్తి ఈదుకుంటా వెళ్ళి అవతల వ్యక్తికి వెళ్ళి అవతల ఒడ్డుకి వెళ్ళిపోతాడు. ఈయనకి ఈదుకోవడం రాదు కదా, అక్కడ ఆ పడవలో మునిగి అక్కడ చనిపోతాడు. అంటే ఈ కథ ద్వారా మనం నీతి ఏం తెలుసుకున్నామో, అక్కడ భౌతికానికి సంబంధించిన జ్ఞానం ఉంది కానీ ఎలా జీవించాలో మన అతనికి ఆ జ్ఞానం ఉంది కాబట్టి ఆ వ్యక్తి ఈదుకుంటూ అవతల ఒడ్డుకి వెళ్ళిపోయాడు. ఈ వ్యక్తికి ఆ జ్ఞానం లేదు కాబట్టి. అంటే మనిషికి ఎందుకంటే ప్రాపంచికానికి ఉన్నప్పుడు ఒక అహంకారం ఉంటుంది. నేనే గొప్పవాణ్ణి, నేనే గొప్పదానిని జీవించి తన ఆత్మ జ్ఞానం ఉందనుకో, తను ఎలా ఒడ్డుకి చేరాలనే జ్ఞానం ఉన్నప్పుడు చేరి తను ఉండగలిగేవాడు. మనిషికి ఎప్పుడు కూడా మనం సాధన చేస్తేనే, ఆ జ్ఞానం ఉన్నప్పుడే, ఆధ్యాత్మిక జ్ఞానం, ఆత్మ జ్ఞానం ఉన్నప్పుడే ఈ భౌతిక జీవితంలో సరైన జీవితంలో జీవిస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ మణిపూరకంలో నీకు పాండిత్యం ఉంటుంది, భౌతికానికి సంబంధించిన జ్ఞానం ఉంది కానీ, ప్రాపంచకానికి సంబంధించిన జ్ఞానం ఉంది కానీ, నీ అంతర్గతానికి సంబంధించిన జ్ఞానం లేదు. అందుకే మనకెప్పుడు సద్భావనలు, సత్ ఆలోచనలు, సత్పురుషులు, సత్సంగం కావాలి. ఇలా సత్సంగం అంటప్పుడు ఈ సత్సంగం చేసినప్పుడు ఏమవుతుంది, మనకు తెలవని విషయాలు ఎన్నో తెలుసుకుంటాం మనం ఆ జ్ఞానపరంగా. సత్ అంటే ఏంటి, ఆనందానికి సంబంధించింది, హయ్యెస్ట్. ఆ ఆనందం ఎక్కడ దొరుకుతుంది, నీకు బయట ప్రపంచంలో దొరుకుతుంది ఆనందం, బయట ప్రపంచంలో ఎక్కడా దొరకదు. నీకు బయట ప్రపంచంలో దొరికేది సంతోషం. సంతోషం అంటే నీ ప్రాపంచికానికి సంబంధించింది. నువ్వు చదువుకున్నావా, జాబ్ చేసావా, పిల్లలు పెళ్ళిళ్ళు చేసావా, ఇల్లు కట్టుకున్నావా, ఇవన్నీ కూడా సంతోషానికి సంబంధించినవి. ఆ సంతోషం ఎన్ని రోజులు ఉంటుంది, ఒక నెల, 2 నెలలు, 3 నెలలు, ఒక 5-6 నెలల వరకు మాత్రమే చెప్పుకోగలుగుతావు. నేను పిల్లలు పెళ్లి చేశాను, లేదా నాకు పెద్ద జాబ్ వచ్చింది, నాకు ఎంత శాలరీ అని. అదే ఆత్మకు సంబంధించింది ఏంటిది, ఆనందం. ఆ ఆనందం నువ్వు ప్రతి క్షణం ఎప్పుడైతే ధ్యానం చేస్తావో అది అనుభూతిస్తావు, నీ సొంతం అవుతుంది. అది నువ్వు మాటలతో చెప్పలేవు, నీ చేతలతో చూపించలేవు. ఎవరికి వాళ్ళు స్వానుభవంగా పొందాల్సిందే ఆనందాన్ని మాత్రం. అది ఎక్కడి నుంచి వస్తుంది, అంతర్ముఖంగా వస్తుంది అక్కడ. అందుకే సత్పురుషులు, సద్భావన, ఎందుకని నీ భావన మారుతుంది అక్కడ. సత్పురుషులు, సద్భావనలు, సత్ ఆలోచన అంటే మంచి మంచి ఆలోచనలు చేస్తాం. అప్పుడు నీకు ఆనందం సొంతమవుతుంది. ఇక్కడ ఈ మూలాధార చక్రంలో నువ్వు ఆ స్థితిలో ఎందుకని, నువ్వు ఆ బుద్ధి సంబంధించిన స్థితి. అప్పుడు నీకు బుద్ధి వస్తుంది, నేను చేసే ఆలోచన సరి అయిన ఆలోచన కాదు. ఆ గ్రంథి, ఆ చక్రం యాక్టివేట్ అవుతే అక్కడ నువ్వు సరి అయిన, ఎందుకంటే అక్కడ స్వాధిష్టానంలో గణపతి అధిపతి అయితే, నీ మూలాధారానికి గణపతి అధిపతి అయితే స్వాధిష్టానికి ఎవరు, విష్ణువు. ఇక్కడ బ్రహ్మ, స్వాధిష్టానికి బ్రహ్మ సరస్వతి. ఇక్కడకు నీకు మణిపూరకంగా వచ్చేటప్పుడు విష్ణువు నిన్ను పోషిస్తాడు. విష్ణువు ఏంటి పోషించడం, ఎక్కడ నువ్వు అదే ఆ మణిపూరక చక్రం యాక్టివేట్ అవుతుంది అంటే నువ్వు ఎలా జీవించాలి, నువ్వు అంతర్ముఖమైనప్పుడు నీకు అక్కడ ఆ పోషకత్వం వస్తుంది, పోషించే స్థితి. తర్వాత అనాహతం. అనాహతం నేను సైలెన్స్, ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఈ 3 చక్రాలని దాటికి ఈ మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకు వచ్చేటప్పుడు కొన్ని కర్మలు చేస్తాం మనం. ఆ కర్మలు, ఆ చక్రాలు యాక్టివేట్ అయినప్పుడు కొన్ని కర్మలు చేస్తూనే ఉంటాడు మానవుడు. ఆ కర్మ ఫలితంగానే మరుసటి జన్మ తీసుకుంటాం. నువ్వు ధ్యానం చేసినప్పుడు కదా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, నువ్వు జ్ఞానం రాకుండా కర్మలు కాలి బూడిదవో. అప్పుడు నెక్స్ట్ అనాహత వచ్చినప్పుడు ఆకుపచ్చ రంగు. ఇది ఎక్కడ థైమస్ గ్లాండ్తో యాక్టివేట్ అయి ఉంటుంది. ఆకుపచ్చ రంగు అంటే మనం పుట్టినప్పుడు థైమస్ గ్లాండ్, అందుకే దైవత్వంతో ఉంటాం మనం 5 సంవత్సరాలు వచ్చే వరకు కూడా. ఇక 5వ సంవత్సరం వచ్చేటప్పటికి, మనసు ఏర్పడేటప్పటికి ఈ దైవత్వ స్థితి అనేది సహజంగా తగ్గిపోతూ ఉంటుంది. మరల నువ్వు సాధన చేస్తేనే ఆ దైవత్వంలో జీవించగలుగుతాం. సాధన చేయకుండా ఆ దైవత్వంలో జీవించలేం అక్కడ. ఆ దైవస్క్లాండి విచ్చుకుని ఉంటుంది. నువ్వు ఈ దైవస్థితి దాటి నాకు మనసు వచ్చినప్పుడు అది ఉడుచుకుపోతా ఉంటుంది. ఆ సైలెన్స్ అయినప్పుడు ఏమిటి, అక్కడ ఏం చేస్తాం మనం, అక్కడ నిశ్శబ్దంగా ఉంటాం. ఎందుకంటే 3 చక్రాలని దాటేసేసాము. ఈ నిశ్శబ్దంలో ఉండేటప్పుడు ఏందిగా ఇప్పుడు మెహర్ బాబా చూడండి, ఒక రమణ మహర్షి ఉన్నారు.
మెహర్ బాబా 40 సంవత్సరాలు మౌనం ఉన్నారు. రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి ఎవరన్నా ఆయన ఏమంటారు? నేను అంటే ఎవరు? మనం ఎవరిని వెళ్తే ఇప్పుడు నీ కనపడే శరీరాన్ని గురించి చెప్తామా? నేను అంటే ఎవరు? దాని గురించి తెలుసుకోమంటారు ఆయన. ఆ నేను గురించి తెలుసుకోవటానికి ఈ జన్మ, మన దానితో అనుసంధానం అవటానికి, మన ప్రణాళిక తెలుసుకోవడానికి ఈ జన్మ తీసుకున్నాం మనం ప్రతి ఒక్కరం భూమి మీద. కానీ మాయలో పడి ఈ మానవుడు మర్చిపోయాడు. సమాజం అనే మాయ, కుటుంబం అనే బంధంలో పడిపోయి తను వచ్చిన పని మర్చిపోయాడు. ఎప్పుడైతే మనం సాధన చేస్తామో అప్పుడు నేను శరీరాన్ని కాదు, ఒక ఆత్మ అనే ఎరుక వస్తుంది ఆ సైలెన్స్కి వెళ్ళినప్పుడు. గజిబిజి గందరగోళంలో ఉంటే నేను ఆత్మ అనేది తెలుస్తుంది. అందుకే దేహానికి దేహికి కనెక్షన్ ధ్యానం అంటే, ఈ మేనుకి ఈ నేనుకి కనెక్షన్. మేను అంటే ఏంటి? శరీరం. నేను అంటే చైతన్యం. ఈ రెండిటికి లింక్ కనెక్షన్ ఏర్పడినప్పుడే మన చక్రాలన్నీ ఆ స్థితులు మార్చుకుంటూ వెళ్తాం మనం. ఫస్టే చెప్పా, ఒక రోజులో జరిగేది కాదు, ఒక జన్మలో కాదు జరిగేది. కొన్ని జన్మల్లో కొన్ని స్థితులను అనుభవిస్తూ ఉంటాం ఒక్కొక్క చక్రాన్ని దాటుతూ. ఎప్పుడైతే అనాహత చక్రంలో దీనికి వస్తే ఏమవుతుంది మనకి? ఈ చక్రం యాక్టివేట్గా లేకపోతే లంగ్స్ సంబంధించిన వ్యాధులు, గుండెకి సంబంధించిన వ్యాధులు, గుండెదడ ఇవన్నీ వస్తాయంటే అక్కడ నీ అనాహత చక్రం సరైన రీతిలో పనిచేయటం లేదు. నువ్వు ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తావో ఆటోమేటిక్గా ఆ చక్రం చక్కగా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకని? రోజుకి 21,600 సార్లు శ్వాస తీసుకుంటాం. మనిషి నిమిషానికి సగటున 14 నుంచి 16 సార్లు శ్వాస తీసుకుంటాడు. ధ్యానంలోకి వచ్చినప్పుడు మన ప్రమేయం లేకుండా 6 నుంచి 8 సార్లు శ్వాసకు వెళ్ళిపోతుంది. మనం పేల్చట్లా వదలట్లా. ఎందుకని? సహజమైన శ్వాసను తీసుకుంటున్నాం అక్కడ. నువ్వు కళ్ళు భౌతికంగా ఉన్నప్పుడు నీ కుటుంబంలో ఉండే సమస్యలు, లేకపోతే హెల్త్కి సంబంధించిన విషయాలు, ఆర్థిక సంబంధించిన విషయాలు, వీటిల్లో పడి నలుగుతున్నప్పుడు నీ శ్వాస వేగం పెరిగిపోతుంది. ఎందుకని? అప్పుడు టెన్షన్ వచ్చేస్తుంది నీకు. ఇప్పుడు చూడు, ఎగ్జాంపుల్ ఎవరన్నా కోపడతా ఉంటాము, తిడతా ఉంటాము, లోపల అసూయ రగులుతూ ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతాయి? నీ శ్వాస వేగం పెరిగిపోతూ ఉంటుంది. 16 నుంచి 18 సార్లు తీసుకునే శ్వాస వెళ్ళిపోతున్న వేగం పెరిగిపోతుంది. ఇక్కడ ధ్యానంలోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నీ శ్వాస 6 నుంచి 8 శ్వాసలు, ఇంకా శూన్యంలోకి బాగా ఋషులు యోగులు అయితే 3-4 శ్వాసలే వాళ్ళు జీవిస్తారు. మరి తాబేలు చూడండి, నిమిషానికి 3-4 శ్వాసలే తీసుకుంటుంది. అందుకే తాబేలు ఆయుష్ 300 సంవత్సరాలు. కుక్క చూడండి, ఎగశ్వాసగా ఉంటుంది, అని రొప్పుతూ ఉంటుంది. దాని ఆయుష్ 14 నుంచి 20 ఏళ్ళు దాని జీవితం. మనిషి కూడా అంతే. ఇక్కడ ధ్యానంలో నీ శ్వాస, నీ వేగం పెరిగిందంటే ఎవరి ఆయుష్ను వాళ్ళు కౌంట్ డౌన్ చేసుకున్నారు. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం ధ్యాన సాధన చేస్తున్నామో ఎవరి ఆయుష్ను వాళ్ళు పెంచుకున్నట్టే వాళ్ళు. అందుకే మరి హిమాలయాల్లో ఋషులు యోగులు వాళ్ళంతా సాధన చేస్తూ అన్ని సంవత్సరాలు జీవిస్తున్నారంటే వాళ్ళు శ్వాసతో కలిసి ఉంటారు. ప్రతి క్షణం ఆ ప్రాణాన్ని నిలబెట్టుకుని ఉంటారు. శ్వాస అంటే ఏంటి? ప్రాణం, శక్తి, ఈ శరీరానికి జీవం, ఆధారం. నువ్వు ఏ పేరైనా పెట్టుకో, ఆ శ్వాస లేని మరుక్షణం నువ్వు ఉండవు అక్కడ. నీ గురువుతో నువ్వు కలిసి ఉండాలి. నువ్వు భౌతికంలో సంబంధించిన గురువుతో కలిసి ఉంటే ఆ గురువు కాసేపు చెప్తాడు, జ్ఞానాన్ని బోధిస్తాడు. పుట్టినప్పటి నుంచి నీ చివరి శ్వాస వరకు నీతో కలిసి ఉంటాడు ఈ గురువు. ఆ గురువుతో కలిసి ఉంటే కదా నీకు సత్యం అర్థమయ్యేది. అందుకే ఆది శంకరాచార్యులు చెప్తారు, ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం జప్య సమేత సమాధి విధానం పూర్వావధానం మహదవధానం. అక్కడ ప్రాణాయామం నువ్వు పేల్చట్లా వదలట్లా, నీ సహజమైన రీతిలో జరుగుతోంది. అప్పుడు ప్రత్యాహారం, ఆత్మకు కావలసిన ఆహారం దొరికింది. నిత్యానిత్య వివేక విచారం అంటే ఏది నిత్యమైనది, ఏది అనిత్యమైనది, ఏది శాశ్వతమైనది, ఏది అశాశ్వతమైన సత్యాన్ని నువ్వు తెలుసుకుంటావు. జాప్య సమేత సమాధి విధానం. ఆ సమాధి స్థితిలో, ఆ శూన్య స్థితిలో నువ్వు ఉన్నప్పుడు అపారమైన కాస్మిక్ ఎనర్జీ నీ దేహంలో ప్రవేశించినప్పుడు నువ్వు ఆ జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతావు.
అప్పుడు నీ ఆనందం నీ సొంతం అవుతుంది. నువ్వు ధ్యానం చేయకుండా ఇవన్నీ ఏం తెలవదు, అక్కడ నీ చక్రాలు యాక్టివేట్ అవు. మనం ఏమీ చేయవసలు, ధ్యానంలో నిరాకారంగా కూర్చున్నప్పుడు ఆటోమేటిక్ ఈ చక్రాలు వాటి స్థితులను మార్చుకుంటాయి, మారిపోతాయి. అక్కడ మూలాధారంలో ఉన్నప్పుడు గణపతి, స్వాదిష్టానం దగ్గరికి వెళ్ళేటప్పటికి బ్రహ్మ సరస్వతి, మణిపూరకంకి వచ్చేటప్పుడు విష్ణువు పోషిస్తాడు. ఇక్కడ నువ్వు అనాహతంకి వచ్చేటప్పటికి మహేశ్వరుడు, పార్వతి. అంటే సైలెన్స్. పార్వతి నీకు శక్తి వచ్చేసింది. ఆ శివుడు ఎవరో కాదు, నా లోపలే ఉన్నాడు శివుడు అన్న జ్ఞానం వస్తుంది నీకు అక్కడ. ఆ శివుడే నన్ను పోషించేది, ఆ శివతత్వంలో నేను జీవించాలి, ఆ దైవాన్ని నేనే అన్న సైలెన్స్కి వెళ్ళిపోతావు నువ్వు అక్కడ. నిశ్శబ్దం, ఏమీ ఉండదు, శూన్యం. మరి ఒక రోజు కాదు, 2 రోజులు, 40 సంవత్సరాలు మరి మెహర్ బాబా సైలెన్స్లో ఉన్నారంటే ఎలా జీవించారు వాళ్ళు. ఆయన చిట్ట చివరి సందేశం కూడా ఏమిస్తారు ఈ ప్రపంచానికంటే, నీ గొంతు మౌనంగా ఉంటే ఆ, నీ మనసు మాట్లాడుతుంది. నీ మనసు మౌనంగా ఉంటే నీ హృదయం మాట్లాడుతుంది. నీ హృదయం మౌన ముద్రలో ఉన్నప్పుడు నీ అంతరాత్మ ఒక అనుభూతికి లోనవుతుంది. అదే సత్యమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది ప్రపంచానికి ఆయన చిట్ట చివరి సందేశం పలకాబలపం మీద రాసిచ్చారంటే, ఆయన ఎప్పుడు మౌనంలో ఉన్నారు కాబట్టి శిష్యుల దగ్గర పలకాబలపం ఉండేది. ఇలా ఎవరైతే ఆధ్యాత్మికంగా ఒక ప్రశ్న అడగాలని ఆయన అడిగితే ఆ పలకాబలపం మీద రాసిచ్చేవారు సమాధానం. ఆయన చిట్ట చివరి సందేశాన్ని ప్రపంచానికి రాసిచ్చారు. నా గొంతు ఉంది కదా అని 24 గంటలు నేను మాట్లాడుతూ ఉంటే నా మనసు దగ్గరకు వెళ్ళగలుగుతామా? మనసన్న ఆలోచన ఒకటి. 24 గంటలు ఆలోచిస్తూనే ఉన్నాం అనుకో, మన హృదయం దగ్గరకు వెళ్ళగలుగుతామా? హృదయం ఎక్కడ ఉంటుంది? అనాహత చక్రం ఎక్కడ? ఈ అనాహత చక్రం సైలెన్స్ అవ్వాలి అక్కడ. హృదయం ఏమవుతుంది? నువ్వు ధ్యానం చేసినప్పుడు నీ ఆత్మ ఒక అనుభూతికి, అంటే ఒక అనుభవానికి లోనవుతుంది. అది చెప్పలేం, ఇందాక చెప్పా, మాటలతో చెప్పలేం, చేతులతో చూపించలేం. అందుకే పత్రి గారు అనుభవమే జ్ఞానం, అనుభవాలకు పెద్దపీట వేశారు ఆయన. ఎవరు ఏ అనుభవం చెప్పినా కూడా ఆయన ప్రతి ఒక్కరిది వినేవారు, ఆయనకి తెలవక. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో వాళ్ళు ఆయన ప్రతి ఒక్కరికి ఆయన తెలుసు. మరి అయినా ప్రతి ఒక్క నోటి వెంట ఏ అనుభవం వస్తుందని ఎందుకు వినేవారు? వీళ్ళు మనస్సు స్థితిలో చెప్తున్నారా, ఆత్మస్థితిలో చెప్తున్నారా? ఆయన టోటల్ స్కానింగ్ చేసేవారు ప్రతి ఒక్కరిని. అందుకే ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్, వర్డ్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ సోల్. మనిషి మొహాన్ని చూసి చెప్పేయచ్చు, మనిషి మాటను చూసి చెప్పచ్చు. వీళ్ళు మనసు పరంగా మాట్లాడుతున్నారా, ఆత్మతో అనుసంధానమై ఆ జ్ఞానాన్ని చెప్తున్నారని అక్కడ మనం చెప్పేయచ్చు. సార్ అక్కడ చేసేవారు. అందుకే ప్రతి ఒక్కరి అనుభవాలు వినేవారు. మెహర్ బాబా కూడా చెప్తారు, ఆ అనుభవమే సత్యమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది. ఆ అనుభవం ఎక్కడి నుంచి వస్తుంది? నీ అంతరాల నుంచి వస్తుంది ఆ అనుభవం. అది సత్యమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది అని చిట్ట చివరి సందేశం అదే ఇచ్చారు మెహర్ బాబా. ఇక్కడ నువ్వు ధ్యానం చేసినప్పుడు నీ ప్రమేయం లేకుండా ఆ పార్వతీ శక్తి ఎప్పుడైతే వచ్చిందో, పార్వతీ మాత అయిపోయావో, ఆ మహేశ్వరుడు గురించి తెలుస్తుంది నేను అక్కడ. అందుకే ప్రతి ఒక్క చక్రం యాక్టివేట్ అవుతుంది. సమస్త దైవగణము మన లోపలే ఉంది. నువ్వు ధ్యానం చేయకపోతే నువ్వు నమ్ముతావా? నమ్మలేవు. నేను దేవుణ్ణి ఏంటి? కాదు, నేను శరీరమే, నీ కనపడే ఫిజికల్ బాడీ మాత్రమే, అది ఒక్కటే నమ్మగలుగుతావు. అంత అద్భుతమైనది ధ్యానం. ఇక తర్వాత చక్రానికి వెళ్తే ఏమవుతుంది? ఇక విశుద్ధ చక్రం. ఈ విశుద్ధ చక్రంలో ఏమవుతుంది? నువ్వు అక్కడ గత స్వాదిష్టానం, మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరలో కొన్ని చేసిన కర్మలో ఇక్కడ అనాహతంలోకి వెళ్ళిపోయి సైలెంట్ నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయేటప్పటికి ఇక్కడ ఈ విశుద్ధ చక్రంలో విశేషంగా కర్మలన్నీ తొలగించబడతాయి. ఈ చక్రం ఏ కలర్లో ఉంటుంది? లేత నీలి రంగులో ఉంటుంది. ఈ చక్రం బాగోపోతే ఏమవుతుంది అక్కడ? నీకు అక్కడ గొంతుకు సంబంధించిన వ్యాధులు, థైరాయిడ్కి సంబంధించిన వ్యాధులు ఇవన్నీ వస్తున్నాయంటే అక్కడ నీ చక్రం యాక్టివేట్ లేదు అక్కడ. ఇది థైరాయిడ్ గ్రంథితో అనుసంధానం అయి ఉంటుంది. థైరాయిడ్కి సంబంధించిన వ్యాధులు వస్తున్నాయంటే అక్కడ నీ విశుద్ధ చక్రంలో ఏదో కొంచెం సమస్థితి లేదు, బ్యాలెన్స్ లేదు అని ఎరుకతో నువ్వు ఆ దృష్టి సాధన దాని మీద చేసినప్పుడు ఆటోమేటిక్గా థైరాయిడ్ గ్రంథి యాక్టివేట్ అవుతుంది. అసలు ఏ ఏ గ్రంథి యాక్టివేట్ అసలు
నువ్వు నిరాకారంగా ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటావో ప్రతి ఒక్క చక్రం చక్కగా వాటి స్థితిలో మార్చుకుంటూ సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఎన్నో జన్మల నుంచి నువ్వు కర్మలు పోగేసుకొచ్చిన వ్యక్తి ఈ విశుద్ధ చక్రంకి వచ్చేటప్పటికి కొన్ని కర్మలన్నీ కూడా కాలి బూడిదైపోతాయంటే వాటి పైన నువ్వు ధ్యానంలో కూర్చున్నావు యోగ స్థితిలో ఏమైపోయింది, ఆటోమేటిక్ కర్మలని కాలి బూడిదైపోతాయి. ఎందుకని ఆలోచన మారిపోయింది. చేసే కర్మ సరి అయిన కర్మ చేస్తావు, ధ్యానం చేయకపోతే సరికాని కర్మ చేస్తావు. ధ్యానం చేయకముందు గబుక్కున ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని తిడతావు, నీ మాటలతో దూషిస్తావు. అదే విశుద్ధ చక్రంకి వచ్చేటప్పుడు ఓ వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు, నేను తిట్టకూడదు కదా, ఆ వ్యక్తికి నాకు ఇంకా జ్ఞానం ఏముంది, ఏం తేడా ఉందని ఎరుక వచ్చేస్తుంది. ఓసారి ఆ స్థితిలో తిడితే తిట్టాడు, ఎగ్జాంపుల్ కుటుంబంలో ఎక్కితే భార్యో భర్త పిల్లలే అనుకో, ఓ వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు, నేను ఈ స్థితిలో ఉన్నాను, నేనే సైలెన్స్ అయిపోతాను, నేనేమి మాట్లాడను అన్న ఎరుక ఎప్పుడైతే వచ్చేసింది నువ్వు ఆ కర్మలు పోగేసుకుంటాం మానేసేస్తాం. విశేషంగా శుద్ధి చేయబడతాయి అక్కడ నువ్వు విశుద్ధ చక్రంలోకి వచ్చేటప్పుడు. ఒక్కొక్క చక్రం కొన్ని వేల నాడులతో, ఎందుకంటే ఆ నాడులన్నీ శక్తివంతమైనప్పుడు ఆటోమేటిక్గా మార్పు అనేది జరిగిపోతుంది. అప్పటిదాకా నాడుల్లో శక్తి లేదు. ఎందుకని నిరంతరం నువ్వు సాధన చేసినప్పుడు ఆ కాస్మిక్ ఎనర్జీ నీ దేహంలోకి అపారంగా ప్రవేశిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం విశేషంగా శుద్ధి చేయబెడతామో మన ఆలోచన మారిపోతుంది, మన కర్మలు తొలగిపోయినప్పుడు ఆటోమేటిక్గా. ఇక తర్వాత సమయం అయిపోతుంది. తర్వాత ఆజ్ఞాచక్రం దగ్గరకు వచ్చేటప్పుడు చూడండి, ఇది పిట్యూటరీ గ్రంథితో యాక్టివేట్ అయ్యి ఉంటుంది. ఇదే రంగులో ముదురు నీలి రంగులో ఉంటుంది. చూడండి, ఆకాశం ఇంద్ర 7 రంగు వర్ణాలతో ఎలా అయితే ఉందో ఈ దేహం కూడా విబ్జియారండి 7 కలర్స్తో ఉంటాయి చక్రాలు. నీకు తెలవకుండా ఒక్కొక్క చక్రం ఆ కలర్తో యాక్టివేట్ అయ్యి ముదురు నీలి రంగు. ఈ చక్రం యాక్టివేట్ సరిగ్గా లేక పిట్యూటరీ గ్లాండ్తో యాక్టివేట్ అయ్యి ఉంటుంది. దివ్య చక్షు అంటారు ఇక్కడ కనుబొమ్మల మధ్యన. ఈ పిట్యూటరీ గ్లాండ్ యాక్టివేట్గా లేకపోతే నీ కంటికి సంబంధించిన వ్యాధులు, పంటికి సంబంధించిన వ్యాధులు, చెవికి సంబంధించిన వ్యాధులు వస్తున్నాయంటే అక్కడ నీ పిట్యూటరీ గ్లాండ్లో ఏదో లోపం ఉంది, అక్కడ సరిగాని శక్తి ప్రసరించట్లా అన్న ఎరుక వస్తుంది. అక్కడ ధ్యానంకి వచ్చిన ఆరోగ్యం వస్తుంటే అక్కడ ఆ చక్రం యాక్టివేట్ అవుతుంది. అందుకే చూడండి, ఫస్ట్ ధ్యానం చేసేవాడు కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ఇక్కడ ఇది బ్లింక్ అవుతూ ఉంటుంది, అంటే కాంతి వస్తూ ఉంటుంది, చీకటి వస్తూ ఉంటుంది, కాంతి వస్తూ ఉంటుంది, చీకటి వస్తూ ఉంటుంది, నొప్పిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఆ చక్రం యాక్టివేట్ అవుతుంది నీకు తెలవకుండా. అది యాక్టివేట్ అయ్యి నువ్వు ఆ కాంతిని తీసుకుంటున్నావు. అసలు ఈ దేహం దేనితో తయారు, కాంతిలోక వాసులం మనం. ఈ దేహం లైట్తో ఉండాలి, కాంతితో ఉండాలి, కానీ నువ్వు సాధన చేయనప్పుడు ఏముంది, డార్క్నెస్తో ఉంటుంది, చీకటితో ఉంటుంది. ఎందుకంటే ఎన్నో కొన్ని వేల సంవత్సరాల నుంచి కొన్ని చీకటి శక్తులు ఈ భూమిని పాలిస్తున్నాయి. అలానే ఈ మనిషిని కూడా ఈ చీకటి శక్తులు ఉండిపోయాయి. తన కాంతిని తాను తెలుసుకోలేకపోతున్నాడు. నక్షత్ర మిత్రులు అదే బుక్లో చెప్పేది కూడా. ఎప్పుడైతే సాధన చేశామో ఈ చీకటంతా వెళ్ళిపోయి ఈ కాంతితో నిండిపోతూ ఉంటుంది. లైట్ 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 లైట్, ప్రకాశం ప్రకాశం, దివ్య జ్ఞానంతో ఉంటుంది మనం ప్రతి వేసే అడుగు కూడా. ఎప్పుడైతే మనం ఈ ఆజ్ఞాచక్ర దగ్గరకు వస్తామో ఏమవుతుంది, అక్కడ జీవుడు నేనే అని జీవుడు నేనే, నా లోపలే ఉన్నాడు, ఆ జీవుడు ఎక్కడో లేడు, నేనే ఆ జీవుణ్ణి, జీవుడే దేవుడు. పత్రిక జ్ఞానరవత్రాలతో అనుభవమే జ్ఞానము, జీవుడే దేవుడు. ఆ జీవుడు ఉంటేనే కదా భూమి మీద ఉండేది మనిషి, మానవుడు. ఆ జీవుడు లేని ఉంటాడా? ఆ జీవుడే దేవుడు. దైవంలో జీవించాలని ప్రతి క్షణం పత్రిక డియర్ ఫ్రెండ్స్, డియర్ మాస్టర్స్, డియర్ గాడ్స్ ఆయన చెప్పుకునే ఆయన చెప్పేవాటి చూడండి ఎంత అంతరార్థమో. డియర్ ఫ్రెండ్స్ అంటే మనతో మనకు మిత్రత్వం. ఎప్పుడైతే మనతో మనకు మిత్రత్వం వచ్చిందో, డియర్ మాస్టర్స్ నేనే మాస్టర్నే, డియర్ గాడ్ నేనే దేవుణ్ణి అంది సత్యాన్ని తెలుసుకుంటాం అక్కడ. ఆజ్ఞాచక్రంకి వచ్చేటప్పటికి ఏముందప్పుడు, ఓ ఈ శరీరమే కాదు, నేను దివ్య చక్షు ద్వారా ఎన్నో అనుభవాలను పొందుతాను నేను. నీ అంతటి నువ్వే దర్శిస్తావు. ఈ శరీరం కనపడే శరీరమే కాదు, ఈ శరీరం 7 శరీరాల సముదాయం అని నువ్వు తెలుసుకుంటావు. నీ దివ్యచక్షు ద్వారా ఎక్కడో హిమాలయాలు దర్శిస్తావు. సమస్త విశ్వాన్ని, ఈ లోకమే కాదు పైలోకాలు ఉన్నాయి, కింద లోకాలు ఉన్నాయి, ఎరుకతో వచ్చినప్పుడు మొత్తం వాటిని దర్శించగలుగుతాం సాధన ద్వారా.
ఎందుకు నీకు అనుభవం వస్తుంది, నీ అనుభవం ద్వారా దర్శిస్తున్నావు అక్కడ. అదే ఇక్కడికి వచ్చేవారు ఒక మాస్టర్ చెప్పినా కూడా నువ్వు నమ్మలేవు అక్కడ. 7 శరీరాలయ్యా కాదయ్యా, నువ్వు ఒక శరీరం కాదన్నా కూడా నువ్వు నమ్మలేవు. నువ్వు సాధన చేసి నువ్వు ఆజ్ఞాచక్రంకి వచ్చినప్పుడు నీ దివ్య చక్షు ఉత్తేజితమైనప్పుడు అప్పుడు నమ్మగలుగుతావు, నిజమే ఇది 7 శరీరాల సముదాయం కదా, నాలో 7 చక్రాలు ఉన్నాయి, 2,72,000 నాడులు ఉన్నాయి నాలో అన్న జ్ఞానం వస్తుంది. జ్ఞానం వచ్చినప్పుడే నమ్మగలుగుతాం. మరి వీరబ్రహ్మేంద్ర స్వామి చూడండి, మరి ఆయన ఆజ్ఞాచక్రం ద్వారా దర్శించే కదా కాలజ్ఞానాన్ని దర్శించారు, ఆయన తన దివ్య చక్షు ద్వారా దర్శించి. మరి ఆ కాలజ్ఞానం ఇప్పటికీ అక్షర సత్యాల్లో జరుగుతున్నాయి. మరి ఎలా జరిగాయి? ఆయన దర్శించారు రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది. అవి అక్షర సత్యాల్లో జరుగుతున్నాయి. నువ్వు కూడా నీ సాధన ద్వారా ఆ దివ్య చక్షు ద్వారా దర్శించి నీ లైఫ్ పర్పస్ తెలుసుకుంటావు, నీ ప్రణాళిక తెలుసుకుంటావు. నేను జన్మ ఎందుకు తీసుకున్నాను, నేను ఏం చెయ్యాలని వచ్చి ఈ భూమి మీద ఏం చేస్తున్నాను అన్న జ్ఞానం వస్తుంది. ప్రతి ఒక్క వ్యక్తి తన చిట్ట చివరి జన్మల్లో అయినా తన లైఫ్ పర్పస్ తెలుసుకోవాల్సిందే. నేను ఎందుకు వచ్చాను, నేను ఈ భూమి మీద నా ప్రణాళిక ఏంటి అన్న దాన్ని తెలుసుకునేదాకా ప్రతి ఒక్క వ్యక్తి జన్మలు తీసుకుంటూనే ఉంటాడు. ఆ చివరి జన్మల్లో తన ప్రణాళిక తెలుసుకుని తన లక్ష్యాన్ని నెరవేర్చినప్పుడే తనకి చిట్ట చివరి జన్మలు అవుతాయి. కాకపోతే ఆ వ్యక్తికి గత జన్మ ఉందని తెలవదో, భవిష్యత్తు ఉందని తెలవదో, ఈ ఒక్క జన్మే కదా అని తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటాడు. అందువల్ల ఆ సత్యాన్ని తెలుసుకోలేడు. సాధన చేసినప్పుడు మాత్రమే ఈ సత్యం తెలుసుకుంటాం. ఇక సహస్రార చక్రం, ఇవి 6 చక్రాలు ఇవి. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధ, ఆజ్ఞ. ఇది ఒక స్థితి. ఆ స్థితికి వెళ్ళినప్పుడు ఏంటి అంతా దైవత్వం. ఆ దైవం స్థితిలో, దైవత్వ స్థితిలో జీవిస్తా. సహస్రారం ఏ కళలో ఉంటుంది? వంగపండు రంగులో ఉంటుంది. ఈ చక్రం దేని పీనియల్ గ్లాండ్ తో యాక్టివేట్ అయ్యి ఉంటుంది. పీనియల్ గ్లాండ్ అంటే రెసిస్టెన్స్ పవర్కి సంబంధించింది. అక్కడ మెలటోనిన్ హార్మోన్ సైన్స్ పరంగా వెళ్తే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది ఆ చక్రం. అందుకే చూడండి, దేవుడి పటాలు చూస్తే మనం వెనకాలంతా వెలుగు రేఖలు ఉంటాయి. మనము కూడా సాధన చేసినప్పుడు ఆ 1000 రేకుల సహస్రదళ కమలం ఇచ్చుకుని ఒక్కొక్క పెటల్ ద్వారా ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది ఈ దేహంలోకి ప్రసరిస్తుంది ధ్యాన సాధన ద్వారా. ఈ చక్రం, ఈ పీనియల్ గ్లాండ్ యాక్టివేట్గా లేకపోతే తలకు సంబంధించిన వ్యాధులు వస్తాయి, నీ మెదడుకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. అవన్నీ వస్తున్నాయంటే అక్కడ ఆ చక్రం, అది ఆ స్థితి సరిగ్గా లేదు అని గుర్తుంచుకొని మనం సాధన చేస్తే ఆ యాక్టివేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా అవి తగ్గిపోతాయి. ఇవన్నీ ఒక స్థితులు. మూలాధారం శరీరానికి సంబంధించిన స్థితి, స్వాధిష్టానం అనేది మనసుకు సంబంధించిన స్థితి, మణిపూరకం అనేది బుద్ధికి సంబంధించిన స్థితి, అనాహతం అనేది ఒక సైలెన్స్ నిశ్శబ్దానికి సంబంధించిన స్థితి, విశుద్ధ చక్రంకి వచ్చేటప్పుడు కొన్ని జన్మల కర్మల ప్రక్షాళన చేసుకుంటాం. ఆజ్ఞా చక్రంకి వస్తే దివ్యచక్షు ఉత్తేజితం ద్వారా నీ అనుభవ జ్ఞానం ద్వారా నీ లైఫ్ పర్పస్ తెలుసుకుంటావు, నీ ప్రణాళిక. ఇక సహస్రారంకి వెళ్ళేటప్పటికి ఆ దైవత్వ స్థితిలో జీవిస్తాం మనం. మనం మనం అందరం ఎందుకు వస్తాం ఈ భూమి మీదకి? అనుభవాల పరంపర కోసం వస్తాం. ఎందుకు వస్తాం ఈ భూమి మీదకి? నేను శరీరము కాదు, ఒక ఆత్మ. ఈ ఆత్మ గొప్ప అనుభవాల కోసం సాహసం చేసి ఆనందయాత్ర కోసం ఈ ఆత్మ వస్తుంది భూమి మీదకి. దీనికి సంబంధించిన చిన్న కథ చెప్పు, క్లోజ్ చేసిన సమయం అవుతోంది. ఒకసారి నారదుడు విష్ణువు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, స్వామి మహాత్ముడు ఎవరు, సత్పురుషుడు ఎవరో చెప్పండి స్వామి అంటాడు. విష్ణువు ఏమీ మాట్లాడు. నువ్వు భూలోకానికి వెళ్ళు, నువ్వే తెలుసుకో మహాత్ముడు ఎవరో సత్పురుషుడు ఎవరో అలా అంటాడు. సరే నారదుడు కిందకు వస్తాడు భూలోకానికి. వచ్చేటప్పటికి అక్కడ ఒక పక్షి ఉంటుంది. ఆ పక్షి గుడ్డు పెడుతూ ఉంటుంది గుడ్లని. ఆ గుడ్ల నుంచి పిల్లలు వస్తూ ఉంటాయి. నారదుడు ఎప్పుడైతే ఈ దృశ్యాన్ని చూశాడో పక్షి చనిపోతుంది, పిల్లలు చనిపోతాయి. ఇదేంటి, నేను రాగానే చూడగానే ఇవి చనిపోయాయేంటి అని మరల విష్ణువు దగ్గరకు వెళ్తాడు. అడుగుతాడు, స్వామి ఇప్పటికైనా చెప్పండి స్వామి, మహాత్ముడు ఎవరో సత్పురుషుడు ఎవరో చెప్పండి స్వామి అంటే విష్ణువు ఏమీ మాట్లాడు. వెళ్ళు, భూలోకానికి వెళ్ళు, నువ్వే తెలుసుకో అంటాడు. భూలోకానికి వస్తాడు. అక్కడ ఒక ఆవు ఉంటుంది. ఆవు అంటే గోజన్మ.
గోవు ఎంతో ఉత్తమమైనది, జంతు జన్మల్లో ఆవు అని ఆవు చుట్టూ రోజు చక్కగా ప్రదక్షిణ చేస్తూ ఉంటాడు. ఆ ప్రదక్షిణ చేసేటప్పుడు కొన్ని రోజులకి ఆవు ఒక దూడకు జన్మనిస్తుంది. ఎప్పుడైతే నారదుడి ఈ దృశ్యాన్ని చూశాడో ఆవు చనిపోతుంది, దూడ చనిపోతుంది. అమ్మో, అన్ని హత్యల్లో కల్లా గోహత్య మహాపాపకం, నాకెంత పాపం చుట్టుకుందని నారదుడు మరలా వెళ్ళి విష్ణువుని అడుగుతాడు. స్వామి, ఇప్పటికైనా చెప్పండి స్వామి, మహాత్ముడు ఎవరు, సత్పురుషుడు ఎవరంటే ఎల్లు భూలోకానికి వెళ్ళు తెలుసుకో అంటాడు. మరలా వస్తాడు నారదుడి కిందకి. మరలా వస్తే అక్కడ ఒక రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యంలో రాజుగారికి లేక లేక 16 ఏళ్లకు ఒక కొడుకు పుడతాడు. రాజ్యంలో విషయాలు ఏంటని ఆ ఊర్లో ప్రజలు అడిగితే ఈ విషయం చెప్తారు. ఆ రాజుగారు తెలుసుకుంటారు, మన రాజ్యానికి ఒక మహర్షి గారు వచ్చారు, ఆయన్ని తీసుకురమ్మని ఆస్థానానికి రమ్మని సేవకులు పంపిస్తాడు. సేవకులు వస్తారు. మా రాజుగారు తీసుకురమ్మన్నారు, రాజుగారు ఆతిథ్యం స్వీకరించమన్నారు, రండి స్వామి అని అంటే మా నారదుడు వస్తా వస్తా సేవకులను అడుగుతాడు, ఏంటి మీ ఆస్థానంలో విశేషాలంటే మా రాజుగారికి లేక లేక 16 ఏళ్ల కొడుకు పుట్టాడు అని చెప్తారు. సరే, వస్తాడు నారదుడు. వచ్చేటప్పటికి ఆ రాజుగారు ఎందుకంటే అడుగుతాడు, ఈ ద్వారంలో ఏ ఇంటికైనా 2 ద్వారాలు ఉంటాయి, ఉత్తర ద్వారం తూర్పు ద్వారం 2 ద్వారాలు ఉంటాయి, అలానే మీ ఆస్థానంలో కూడా ద్వారాలు ఉన్నాయంటే ఉన్నాయి అంటాడు. ఎందుకు అడుగుతాడంటే మరి రాజుగారు కొడుకు కదా, 16 ఏళ్లకు లేక లేక పుట్టాడు కదా, ఒకవేళ రాజు కాబట్టి తన కొడుకు చనిపోతే నేను చూస్తే నాకు ఏదైనా శిక్ష వేస్తాడేమోనని దానితో అడుగుతాడు సేవకుడు. రాజుగారు వస్తాడు ఆస్థానానికి. రాజుగారు అంత దూరం నుంచే రండి స్వామి రండి స్వామి అనేటప్పటికి ఈ ఊయల్లో ఉన్న పసిబాలుడు కూడా పసిగడతాడు. రండి స్వామి, నన్ను చూసినంత మాత్రాన్ని మీకు ఏమీ కాదు, నేను ఇక్కడే ఉంటాను, నాకు ఏమి ఆపద రాదు, రండి స్వామి అని అంటే అప్పుడు చూసి వెళ్తాడు. అప్పుడు నారదుడు తెలుసుకుంటాడు, ఎందుకంటే భూలోకానికి ఎందుకు వచ్చారంటే సత్పురుషుడు ఎవరో మహాత్ముడు ఎవరో చెప్పమని విష్ణువుని అడిగాను, నా స్వానుభవంగా తెలుస్తున్నా కానీ పైకి వెళ్ళి అక్కడ విష్ణు క్షమాపణ కోరతాడు. ఎందుకంటే అనుభవాలు అక్కడ ఏమైపోయింది, పక్షి జన్మ దాటి అవి ఆ బాలుడు చెప్తాడు, అక్కడ పక్షి జన్మలో నాకు విమోచనాన్ని ఇచ్చారు, జంతు జన్మలో ఆవు జన్మలో విమోచనాన్ని ఇచ్చారు, అందుకే తొందరగా నేను మానవ జన్మలోకి వచ్చాను. ఎందుకంటే మానవ జన్మలో ఎవరి అనుభవాన్ని వాళ్ళు పొందితేనే, స్వానుభవం పొందితేనే, మహాత్ముడు ఎవరో సత్పురుషు ఎవరో విష్ణుడు చెప్పినంత మాత్రం నారదుడికి అనుభవ జ్ఞానం రాదు కదా. మనకు కూడా ఎందుకు వచ్చామండి ఈ భూలోకానికి, ఈ ఆత్మ అనుభవాల పరంపర కోసం వచ్చింది. ఎవరి అనుభవాన్ని వాళ్ళు పొందితేనే స్వానుభవంగా, నేను శరీరం కాదు, నేను ఒక చైతన్యాన్ని, నేను ఒక ఆత్మన స్వానుభవం వచ్చినప్పుడే అప్పుడు అనుభవపూర్వకంగా జీవిస్తాము. ధ్యాన సాధన ద్వారా ఎప్పుడైతే సాధన చేస్తామో ఈ చక్రాల యాక్టివేషన్ ఏంటి, ఎన్ని శరీరాల నుంచి మొత్తం ఈ సాధన అంతా కూడా దాని ద్వారానే తెలుస్తుంది. అనుభవం కోసం ఈ జన్మ తీసుకుంటాం ఫ్రెండ్స్. అనుభవాలు ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క అనుభవాన్ని పెంచుకుంటూ మన సాధన ద్వారా ఆ అనుభవంలో మళ్ళా పండినాక ఇంకొక అనుభవం కోసం జన్మ తీసుకుంటాం. అప్పుడు మన ప్రణాళికలు పూర్తయినాక చిట్ట చివరి జన్మ. అందుకనే ఫ్రెండ్స్, ధ్యానం అనేది ఫండమెంటల్ బేసిక్ పాయింట్. ఫస్ట్ మనం ధ్యానం చేస్తేనే ఏ సత్యమైనా తెలుసుకోగలుగుతాం. ధ్యానం చేయకపోతే ఏ సత్యమో తెలవదు. చూడండి, బయట మనం భౌతికంగా ఒక ఇల్లు కట్టుకున్నాం అనుకో, వాటికి రిపేర్ వస్తే ఒక ఏసీకి ఖర్చు పెట్టాలి, ఇల్లు ఖర్చు పెట్టాలి, ప్రతిదానికి ఖర్చు పెట్టాలి. కానీ నీ అంతరాత్మకు ఒక్క రూపాయి కూడా నువ్వు ఖర్చు పెట్టనవసరం. నీ సాధన ద్వారా నీ ఆత్మశక్తి అనంతమవుతుంది. సాధన ద్వారా మాత్రమే ఆ ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాం. నీ లోపల నుంచి వచ్చే సహజ అవబోధ, నీ అంతర్బోధని నీ ఇంట్యూషన్ అంటారు. ఎప్పుడైతే నీ లోపల నుంచి వచ్చే నీ ఇంట్యూషన్ నువ్వు తెలుసుకుంటావో ప్రతి అడుగు కూడా భౌతికంలో అద్భుతంగా జీవిస్తాం, ఆధ్యాత్మికంగా సెల్ఫ్ మనతో మనం కలిసి అద్భుతంగా జీవిస్తాం. అది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. అప్పుడే సంసారంలో ఉంటూ నిర్వాణం పొందగలుగుతాం. అది ఫ్రెండ్స్ ఈరోజు మూలాధార మన యొక్క చక్రాలు, వాటి స్థితులు అన్నిటికీ మూల కారణం ధ్యానం, ధ్యానం, ధ్యానం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పత్రి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలానే మహావతార్ ఫౌండేషన్ టీంలో ఉన్న పేరున ధన్యవాదాలు. ఈ ప్లాట్ఫామ్ అన్న ఆత్మవందరికి ధన్యవాదాలు. సమయమైంది. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మేడం, చాలా చాలా బాగా చెప్పారు. చక్రాలు, మనలో ఉన్న చక్రాలు, వాటి స్థితుల గురించి. 7 చక్రాలు ఒకే రోజులో అయిపోవు, కాకపోతే క్లుప్తంగా దానికి example తో సహా బాగా చెప్పారు మేడం. ప్రతిదీ కూడా అర్థమైంది. అంటే క్లుప్తంగా మంచిగా వివరణ ఇచ్చారు. ప్రతిదీ కూడా అర్థమైంది మేడం.
నిజంగా మనం ధ్యాన యాక్టివేట్ సాధన చేస్తేనే చక్రాలు యాక్టివేట్ అవుతాయి. వాటి కోసం ఏదో మళ్ళీ కొత్తగా చేయాల్సిన అవసరం లేదనేది కూడా ఈరోజు బాగా తెలుసుకున్నాం మేడం. ఇది మామూలుగా అయితే వన్ డే వర్క్ షాప్ మేడం, క్లుప్తంగా అందుకే సమయాన్ని కుదించి సమయం ఏంటని అలా క్లుప్తంగా చెప్పారు. అవును మేడం. మీరు వర్క్షాప్స్ చేస్తారు కాబట్టి మీకు ఆ సమయం అంటే ఎంత అదే. టైంలో ఎంత అయిపోతుంది అనేది కూడా బాగా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మేడం అయితే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. వీళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే మాస్టర్స్ అడుగుతారు అన్మ్యూట్ చేసుకొని. మేడం చెప్పిన క్లాస్ పైన ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి. లేకుంటే ధ్యానానికి సంబంధించినా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా చక్రాలకు సంబంధించి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. రామ్మూర్తి సార్ మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకోండి. ఎవరికి ఏం డౌట్స్ రావట్లేదా మాస్టర్స్ మీకు చక్రాల పైన? క్లియర్గా అర్థమైందా? పద్మ మేడం ఏమైనా డౌట్స్ ఉంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మేడం క్లాస్ కూడా ఎలా చెప్పారు ఏంటి అనే దానిపైన మాట్లాడొచ్చు మీకు డౌట్స్ ఏం లేకపోయినా కూడా. మేడం నమస్తే మేడం. నమస్తే మేడం. క్లాస్ బాగా చెప్పారు మేడం. ఆస్తమా సంబంధించి ఏ చక్రానికి చెయ్యాలి మేడం? అనాహత లంగ్స్ అండి. అనాహత. మా అమ్మగారికి ఆస్తమా ఉందండి, చాలా ఆయాసం మనం కూడా అసలు వస్తుంది. చక్రం కూడా కదా మేడం, మినిమం మనం 2 hours, ఏజ్ ఎంత ఉంది అది కూడా కదా, ఒక 2 hours అన్నా కూర్చుంటే ఆటోమేటిక్ గా చక్రాలని సమస్థితిలో. కాకపోతే మనం తెలుసుకుంటే వాటికి సంబంధించిన జ్ఞానం వస్తుంది. కొంచెం సాధనలో ఉన్నప్పుడు ఓ ఈ చక్రం ఇంకా బాగా యాక్టివేట్ అయింది, దానికి సంబంధించి డిసీజ్ వెళ్ళిపోయింది అనుకుంటే ఇంకా అద్భుతంగా వెళ్ళిన శూన్యంలో. అంతేగాని మనకు అసలు ఏ చక్ర, మనకు జ్ఞానం అనేది కావాలి అక్కడ అసలు ముందర. మన ధ్యానానికి ఏజ్ ఎంత, ఏజ్ ఏంటి, మినిమం ఎగ్జాంపుల్ 60 years ఉన్నాయనుకోండి, 10 నిమిషాలు 20 నిమిషాలు చేసి లంగ సంబంధించిన వ్యాధి తగ్గాలని తగ్గదు, హార్ట్కి సంబంధించిన వ్యాధి తగ్గదు. మనం మినిమం 2 hours, 1 hour అలా సాధనగా ఎక్కువ సమయాన్ని కేటాయిస్తే ఆటోమేటిక్గా చక్రాలన్నీ సరైన రీతిలో మనకు మన తెలవకుండా మొత్తం యాక్టివేట్ అయిపోతాయి. అది మేడం అనాహత చక్రానికి సంబంధించి. ఇప్పుడు కొంచెం సేపు ఏదైనా చేయమంటే, అదే వ్యాయామం అది చేయమంటే నేను చెయ్యలేను, ఆయాసం వచ్చేస్తుంది, ఊపిరి ఆగిపోయినట్టు అయిపోతుంది అలా అంటారు మా అమ్మగారు. చెయ్యండి అంటే వ్యాయామం చేయలేకపోయినా కొన్ని పత్రిసారి మ్యూజిక్ పెట్టుకుని ధ్యానంలో దీనికి వ్యాయామం చేయవసరం లేదు కదా, ధ్యానం చేయమనండి. అక్కడ కళ్ళు మూసుకుని కూర్చుంటే చాలు. సంగీతంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన మనసు ఏముంది శూన్యమైనప్పుడు ఆటోమేటిక్ ఈ చక్రాలు యాక్టివేషన్ అయినప్పుడు ఆ లంగ్స్ యొక్క డిసీజ్ వెళ్ళిపోతాయి. అందుకే ఈ ధ్యానం అనేది కూడా చక్కగా ఎవరింట్లో వాళ్ళు కూర్చుని చేసిన వ్యాయామం అంటే మరి ఆ ఏజ్ పరంగా వాళ్ళ శరీర స్థితిని బట్టి ఉంటుంది కదా వ్యాయామాలు అనేది. కొందరు ఉమ్, చేయగలుగుతారు, కొంత శరీరాన్ని చెయ్యాలి. మరి లంగ్స్ సంబంధించి వ్యాధులు అన్నప్పుడు శ్వాస అన్నప్పుడు కొంచెం చేయలేరు కొంతమంది. అది ఫస్ట్ నుంచి అలవాటు అనేది సాధన ద్వారా మాత్రమే వస్తుంది. థ్యాంక్ ఓకే యూ మేడం. మేడం. థ్యాంక్ యూ మేడం. రియల్మీ రియల్మీ అని ఉందిగా, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మేడం మేడం నేను సరిత మేడం నా పేరు. మాట్లాడండి. ఎక్కువసేపు నేను కూర్చోలేకపోతున్నా మేడం, ధ్యానంలో బ్యాక్ పెయిన్ వస్తుంది. అంటే ఇట్లా స్పైనల్ కార్డ్ స్ట్రైట్ గా పెట్టాలా, నార్మల్ గా కూర్చుంటే పర్వాలేదా? ఏం నార్మల్ గానే మేడం, ఫస్ట్ కూర్చున్నప్పుడు వెన్నెముక నిటారు కూర్చోండి, మీరు ఎంత కూర్చున్నా కూడా వెన్నెముక డౌన్ అయిపోతుంది. మరలా ఉమ్, కొంచెం మీరుకి వస్తే కొంచెం కూర్చోండి, శాంతం డౌన్ అయిపోయి కుర్చీ. ఎవరైనా సరే మీరు ఈ ధ్యానంకి వచ్చి ఎన్నాళ్ళు అయింది? ఉన్నాయి ఒక 6 days అవుతుంది మేడం, ఎక్కువ రోజులు కాదు. ఆహా, అందువల్ల మీకు ఫస్ట్ కే కొంచెం జాయిన్ అయినాను, మళ్ళా మధ్యలో గ్యాప్ వచ్చింది, మళ్ళా 2 days నుంచి జాయిన్ అవుతున్నాను. మేడం మధ్యని గ్యాప్ వస్తే ఒకరోజు ధ్యానం చేయకపోతే 7 రోజులు చేయనట్టే లెక్క, గుర్తుంచుకోండి ఎవరైనా సరే. ఓకే. ప్రతిరోజు ఎక్కడైనా సరే మీరు ధ్యానానికి సమయాన్ని కేటాయించాల్సింది. అది కూడా ఈ తల ఊరికే మన కుర్చీలో కూర్చోవాలి కానీ మెడ ఆనుకుని ఇలా కుర్చీలో కూర్చుని సోఫాలో అంతే నిద్రకు వెళ్ళిపోతాం, అది ధ్యానం కాదు. ఉమ్, ఈ ఇక్కడ మెడ ఊరికి బాగా మాత్రమే కుర్చీలో కూర్చున్నా మీరు సోఫాలో కూర్చున్నా ఆనాలి, కానీ తల ఆంచి పడుకుంటే అది ధ్యానం మాత్రం కాదు. అంటే నార్మల్ గా నిటార్ గా కూర్చోకుండా నార్మల్ గా కూర్చొని నార్మల్ గా చేయాలి. కూర్చోండి, మీ ఇంట్లో కంఫర్ట్ గా ఉంటే కాళ్ళు చాపుకోవచ్చు, చేతులు చాపుకోవచ్చు అని, కానీ కళ్ళు మాత్రం తెరవకూడదు.
ఓకే ఓకే అది ఓకే మీరు మా కాళ్ళు పెయిన్స్ ఉన్నాయనుకోండి, కాళ్ళు ఇంట్లో అయితే స్టూల్ వేసి జాపుకోవచ్చు, పెట్టుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. ఓకే వెన్నెముక నిటారుగా పెట్టి బిగబట్టాలని ఏమీ లేదు. కాకపోతే స్ట్రైట్ గా కూర్చుంటే ఎనర్జీ తొందరగా ఫ్లో అవుతుంది, అంతేగాని మళ్ళీ తర్వాత డౌన్ అవుతుంది. దాని గురించి మీ ప్రమేయం ఏం లేదంతే. ఓకే ఓకే మేడం. ఓకే ఓకే మీరు చక్రాల గురించి చెప్పారు, చాలా బాగా అర్థమైంది మేడం. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఆ, నమస్తే మేడం. మేడం, నమస్కారం సార్. చక్రాలకు బీజాక్షరాలు కూడా ఉంటాయి కదా మేడం? ఉంటాయి సార్, అవన్నీ చెప్పాలని చెప్పే కదా, వన్ డే వర్క్ షాప్ అయిపోతుంది. అందుకని అంటే కాదు కాదు మేడం, లైట్ గా ఊరికే ఒక బీజం, మూలాధార చక్రానికి ఏ బీజం చక్రం అట్లా చెప్తారా మేడం? మూలాధారానికి లమ్ము శ్వాసలు కూడా ఉంటాయి సార్. 4 శ్వాసలు, 6, 10, 12 ఎన్ని ఉంటాయి. ఎన్ని చెప్తే సెషన్ అయిపోతుంది. పైపైన సార్ చెప్పిన బేసిక్ పాయింట్ పత్రిజీ ప్రభలు చెప్పి, మూలాధారం అయితే లమ్ము, ఆ, స్వాదిష్టం అయితే రమ్ము, one మణిపూరానికి minute. మేడం మేడం ఒక్క నిమిషం మేడం. స్వాదిష్టాన స్వాదిష్టానికి రమ్ము, రమ్. మూలాధారానికి లమ్ము, ఇప్పుడు స్వాదిష్టానికి మూలాధారానికి లమ్ మేడం, లమ్ము, స్వాదిష్టానికి రమ్ము, వమ్ము వమ్ము, వమ్ము. మణిపూరానికి రమ్ము, ఒక్క నిమిషం. మణిపూరానికి రమ్. నెక్స్ట్ మేడం. అనాహతానికి ఎమ్ము, ఎం మేడం. ఎం, ఎం. విశుద్ధానికి హమ్ము, విశిద్ధ హమ్. ఆజ్ఞాకి ఓము, సహస్రారానికి ఓమి. మేడం ఏం మేడం నెక్స్ట్ విశిద్ధ మూలాధారం స్వాదిష్టానం సార్, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞ, ఓం. ఆజ్ఞ. సహస్రారానికి కూడా ఓమి. ఓం. మొత్తం 7 చక్రాస్ కదా మేడం? 6 చక్రాసు, 7వది సహస్రార తీర్థ స్థితి. అంటే చక్రాలు కూడా దాటి ఆ సహస్రారం అది ఓపెన్ అవుతుంది ఆ పేటలో. ఇప్పుడు సహస్రావం కూడా ఓమే కదా మేడం? ఓమే సార్, అది 2 శ్వాసలే. ఆహా. మనం నిదానం కొంచెం చక్రం యాక్టివ్ నిదానంగా శ్వాస తీసుకుని నిదానంగా వదిలి ఒక్కో చక్రం కాకపోతే పత్రిసార్ అసలు ఇవన్నీ కూడా చెప్పలేదు సార్, ఓన్లీ శ్వాస మనం తెలుసుకోవాలనే జ్ఞానాన్ని చెప్పారు కానీ ఆయన అదే మేడం, అదే మేడం. ఒక ఇప్పుడు మూలాధారం అనేది కింద కాదు మేడం, మూలాధారం అనేది కింద భాగం ఉంటుంది కదా మేడం? మన వెన్నెముక కింద మనం కూర్చునే సీటు దగ్గర ఉంటుంది, అక్కడే కుండలి చక్రం యాక్టివేట్ అయ్యేది కూడా ఇదంతా కుండలి. సరే మేడం. ఇది స్వాదిష్టాన మేడం? స్వాదిష్టానం బొడ్డుకి 2 అంగుళాల కిందగా ఉంటుంది సార్. బొడ్డు. బొడ్డు భాగం మణిపూరకం. మణిపూరకం మేడం? మణిపూరకం బొడ్డు భాగంలో ఉంటుంది, అక్కడ బొడ్డు దగ్గర. అంటే కాదు మేడం, స్వాదిష్టానము బొడ్డు దగ్గర అన్నారు కదా మేడం? బొడ్డు కింద సార్, 2 అంగుళాల కింద. క్రింద. బొడ్డు భాగంలో మణిపూరకం బొడ్డు దగ్గర. అనాగతం వచ్చేటప్పటికి ఛాతి మధ్య భాగం ఇలా పక్కన. విశుద్ధ మేడం? గొంతు భాగం సార్, అందుకే థైరాయిడ్ గ్రంథి అని, థైరాయిడ్ గ్రంథి యాక్టివేట్. సరే. 2 కనుబొమ్మల మధ్యన. కనుబొమ్మల. ఇదేమో సహస్రారం సెంటర్, బ్రహ్మరంధ్రం అంటారు చూసారు అక్కడ. థ్యాంక్స్ మేడం, ఈ చక్రాల గురించి, బీజాక్షరాల గురించి చాలా చాలా చెప్పినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. లమ్ము, వమ్ము, రమ్ము, ఎమ్ము, హమ్ము గుర్తుంచుకో సార్. ఓం ఓం. మేడం ఒక 5 minutes టైం ఉందా మీకు? ధ్యానం చేపిస్తారా? అట్లా అందరు ఇంతసేపు చక్కటి సార్ అందించిన పత్రిజీ ప్రబోధాల్లో చక్రాలు వాటి స్థితుల గురించి జ్ఞానం తెలుసుకుందాం. ఓన్లీ 5 minutes. చక్కగా స్వెట్స్ ఉంటే తీసేయండి, సెల్ ఫోన్ సైలెన్స్లో పెట్టుకోండి, చేతులు 2 వ్రేళ్లలో వ్రేళ్ళు పెట్టుకోండి, పాదాలు 2 క్రాస్ చేసుకోండి, హాయిగా ప్రశాంతంగా మీతో మీరు కలిసి ఉండండి. కేవలం శ్వాస, మీరు, శ్వాసే మీరు, మీరే ఆ శ్వాస. మీ శ్వాసే మీ గురువు, మీ మనసే శిష్యుడు. ఎప్పుడూ గురువుతో కూడా శిష్యుడు కలిసి ఉండాలి. అప్పుడే శిష్యుడిలో ఉన్న ఆ అనంతమైన జ్ఞానాన్ని స్వానుభవంగా తెలుసుకోగలుగుతాడు. మీ గురువుతో మీరు కలిసి ఉండండి.
మీ శ్వాస అనే గురువుతో ప్రతి క్షణం ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటిని కట్ చేస్తూ మీ శ్వాసతో మీరు కలిసి ఉండండి. మీ తల భాగము నుండి మీ అరిపాదముల వరకు మీ శరీరంలో ఉన్న అణువణువు కూడా ఆ దివ్యమైన కాంతి తరంగాలతో నిండిపోతూ ఉంది. ఈ క్షణాన్ని సంకల్పించండి. ఇప్పుడు దాకా తెలుసుకున్నాం చక్కటి జ్ఞానాన్ని. మీ మూలాధార చక్రం ఎర్రటి ఎరుపు రంగుతో నిండిపోయిందని సంకల్పించండి. మీ చక్రం అద్భుతంగా పనిచేస్తోంది. ఈ క్షణాన్ని ఆ దృశ్యాన్ని ఊహించండి, సంకల్పించండి. మీ దృష్టిని స్వాదిష్టాన చక్రం దగ్గరకు తీసుకోండి. మీ నాభి దగ్గర 2 అంగుళాలు క్రింద ఉంటుంది. అది కాషాయ రంగులో ఉంటుంది. ఈ క్షణానైనా స్వాదిష్టాన చక్రం అద్భుతమైన శక్తితో నిండిపోయింది, ఆ కాంతితో నిండిపోయిందని సంకల్పించండి. మీ దృష్టిని మెల్లగా మణిపూరక చక్రం దగ్గరకు తీసుకురండి. మీ నాభి దగ్గరకు. మణిపూరక చక్రం పసుపు రంగులో ఉంటుంది. జఠరాగ్ని ఉంటుంది, అద్భుతంగా పనిచేస్తుంది ఈ చక్రంలో. ఆ చక్రం పనిచేస్తేనే మనం తీసుకున్న ఆహారం జీర్ణమవుతుంది. ఈ క్షణాన నా మణిపూరక చక్రం అద్భుతమైన కాంతి తరంగాలతో నిండిపోయింది, శక్తివంతమైంది నా మణిపూరక చక్రం అని సంకల్పించండి, భావించండి. మెల్లగా మీ దృష్టిని అనాహత చక్రం దగ్గరకు తీసుకురండి. మీ ఛాతీ దగ్గర ఉంటుంది. ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ప్రేమకు ప్రతిరూపం ఈ చక్రం. ప్రేమతత్వంతో ఉంటుంది. నా అనాహత చక్రం ఆ కాంతి తరంగాలతో నిండిపోయింది, ఈ క్షణాన్ని శక్తివంతమయ్యింది అని సంకల్పించండి, భావించండి. మీ దృష్టిని మెల్లమెల్లగా మీ విశుద్ధ చక్రం దగ్గరకు తీసుకురండి, గొంతు భాగంలోకి. అది లేత నీలి రంగులో ఉంటుంది. నా విశుద్ధ చక్రం ఈ క్షణాన్ని అద్భుతమైన కాంతిధారలతో నిండిపోయింది, శక్తివంతమయ్యింది, విశేషంగా శుద్ధి చేయబడింది నా విశుద్ధ చక్రం ఈ క్షణాన్ని అని సంకల్పించండి, భావించండి. మెల్లమెల్లగా మీ దృష్టిని 2 కనుబొమ్మల మధ్యన ఉన్న ఆజ్ఞా చక్రం దగ్గరకు తీసుకురండి. అది ముదురు నీలి రంగులో ఉంటుంది. నా ఆజ్ఞా చక్రం ఈ క్షణాన్ని ఆ కాంతి తరంగాలతో నిండిపోయింది, శక్తివంతమైంది. నా దివ్య చక్షు ఉత్తేజితమయ్యింది. నా దివ్య నేత్రం ద్వారా సమస్తాన్ని దర్శించగలుగుతున్నాను ఈ క్షణాన్ని అని సంకల్పించండి, భావించండి. మెల్లమెల్లగా మీ దృష్టిని సహస్రారం దగ్గరకు తీసుకురండి. అంటే మీ తల మధ్య భాగంలోకి. వంగపొండు రంగులో ఉంటుంది సహస్రారం. ఈ క్షణాన నా సహస్రార స్థితి అద్భుతమైన కాంతి తరంగాలతో నిండిపోయింది, శక్తివంతమైంది. ఆ దైవత్వంలో నేను జీవిస్తున్నాను. సమస్తంలో ఈ సృష్టి అంతా కూడా ఆ దైవత్వాన్ని దర్శిస్తున్నాను అని సంకల్పించండి, భావించండి. ఈ క్షణాన నా శరీరం తల భాగం నుండి అరిపాదముల వరకు ఆ కాంతి తరంగాలతో నిండిపోయి ఈ దేహం ఒక కాంతి క్షేత్రం అయ్యింది, శక్తి క్షేత్రమైందని సంకల్పించండి, భావించండి. ఆ కాంతితో, ఆ శక్తితో
లోక కళ్యాణ కార్యక్రమాలు అన్నీ చేస్తున్నాను. నాకు తెలిసిన జ్ఞానాన్ని ధ్యానాన్ని అందరికీ అందిస్తున్నాను ఈ విశ్వానికి. అది నేను అనుభూతిస్తూ అందరికీ నా అనుభవాల ద్వారా ఆ ధ్యానాన్ని ఆ జ్ఞానాన్ని పంచుతున్నానని సంకల్పించండి, భావించండి. తదాస్తు తదాస్తు తదాస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. 1 minute అదే శూన్యంలో ఉండండి, సైలెన్స్లో. లాస్ట్ 30 seconds. ఓకే ఫ్రెండ్స్, నిద్రదానంగా సహజ స్థితికి వచ్చేస్తూ మీ చేతులుండు కళ్ళ మీద పెట్టుకొని చేతుల్లోని ప్రాణశక్తిని కళ్ళ ద్వారా శరీరంలో ప్రసరింపజేసుకుంటూ 5 4 3 2 1 0 చక్కగా ఎంతసేపు సహకరించిన మీ దేహానికి కృతం తెలియజేసుకుంటూ చక్కగా రిలాక్స్ అవ్వండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్, మేడం ఇంత చక్కటి జ్ఞానాన్ని మనకు అందించినందుకు అందరం ఒకసారి హృదయపూర్వకంగా మేడంకి ఆత్మ ప్రణామాలు తెలుపుకుందాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ ఆత్మ యూ. ప్రణామాలు. జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. మళ్ళీ సాయంత్రం 9 గంటల క్లాస్లో కలుసుకుందాం మాస్టర్స్. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.